గురుదేవ నా అనుభవాలన్నీ నీకు చెప్పేదని వినుము, చెప్పరా అంటాడు. అంతే. ఇంకా వాడు చెప్తా ఉంటాడు, ఆయన వింటూ ఉంటాడు. వీళ్ళు లేచిపోయి భోంచేసి నిద్రపోతాడు, ఆయనేమో బ్రహ్మస్థితిలో ఉంటాడు. ఇది అందువల్ల ఆ సమారాధ్య మధ్య విచార్య, బుద్ధి చేత విచారించాలి. ఏం విచారిస్తావు? అతః విచార కర్తవ్య, ఉన్న వస్తువే కనుక దాన్ని విచారించను. ఏమిటా విచారం? జిజ్ఞాస. ఏమిటా జిజ్ఞాస? జిజ్ఞాసో ఆత్మవస్తున. అది కనెక్షన్. అలా విచారించిన తర్వాత నిధిధ్యాస్య, నిధిధ్యాస్య, ఆ విచారం చేసి ఏ నిర్ణయాలకైతే వస్తున్నావో ఆ విషయంలోనే స్థిరపరచుకోవడమే నిధిధ్యాస్య. ధ్యానం వేరు, నిధిధ్యాస్య వేరు. నిధిధ్యాస అన్నప్పుడు ఉపనిషత్తుల్లో శ్రవణ మననాలు జరిగిన తర్వాత నిధిధ్యాస అంటే స్థిరపరచుకోవడం. ఎందుకు స్థిరపరచుకోవాలి? గతంలో చాలా అనుభవాలు గడించున్నాం, మళ్ళీ అవి ఏమన్నా తొంగి చూస్తాయేమో, ఇది పోతుందేమో, ఇది కారిపోకుండా ఉండాలి, జారిపోకుండా ఉండాలి, మారిపోకుండా ఉండాలి, మన నుంచి పారిపోకుండా ఉండాలి. అలాంటప్పుడు నిధిధ్యాస్య దాంట్లో ఉండడం. గురువు చెప్పిన విషయాన్ని కేవలం ఆయన చెప్పిన తర్వాత విని లేచిపోయి మళ్ళీ వచ్చి క్లాసుకు కూర్చుంటూ వచ్చేది, దాని గురించి ఆలోచన చేయాలి. డౌట్స్ ఉంటాయి, వాటిని మననంలో నివృత్తి చేసుకోవాలి. నిధిధ్యాస్య. అలా చేసిన తర్వాత యదాప్నోతి, ఇలా గురువు దగ్గర శ్రవణం చేసినటువంటి విద్వాన్ వాడు ఏదైతే పొందుతున్నాడో, యత్ ఆప్నోతి, యత్ నిత్యం బ్రహ్మ ఆప్నోతి, ఏ నిత్యమైనటువంటి బ్రహ్మ పదార్థాన్ని పొందుతూ ఉన్నాడో, తదేవ బ్రహ్మ అహమస్మి, ఆ బ్రహ్మం నేనే. అది దయాళం గురుం బ్రహ్మనిష్టం ప్రశాంతం సమారాధ్య మధ్య విచార్య స్వరూపం యదాప్నోతి తత్వం నిధిధ్యాస్య విద్వాన్ పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి. ఈ రెండు శ్లోకాల్లో ఇప్పటికి మనం చూచింది అసలు జీవితానికి ఏం కావాలనో చూచాం, మోక్షం ఏమిటో చూచాం, అది ఎలా పొందాలనో చూచాం. యత్ విజ్ఞాయ నరహ బంధాత్ ముక్త, ఏది తెలుసుకుంటే బంధం నుంచి విడిపడిపోతాం అదే మోక్షమని మనకు అర్థమైంది. ఇప్పుడు ఏం చేయాలి? పృచ్ఛేత్, జ్ఞాతవ్యం ఆత్మనః పృచ్ఛేత్. గురువు దగ్గరకు వెళ్ళిన తర్వాత ఏమిలే చేయాల్సింది, అదీహి భగవన్ బ్రహ్మ విద్య. హే గురుదేవా, నాకు బ్రహ్మ విద్యను బోధించు. నో సెకండ్ పాయింట్, బాగా అర్థం చేసుకోండి. ముముక్షు అయినటువంటి వాడు గురువు దగ్గర చేయాల్సింది ఒక్కటే, నాకు బ్రహ్మ విద్యను బోధించు, నీకేం కావాలని ఆయనకి తెలుసు. అంతేగాని నేను వివేక చూడమని వినాలనుకుంటున్నాను చెప్పు, ఈజ్ ఏ పండిట్. లేకపోతే ఇంకోటి వినాలనుకుంటున్నాను చెప్పు, మరి నీకేం కావాలో నువ్వేనా నిర్ణయించుకునేది? ఇవన్నీ అర్థమైతే సమారాధ్య. అసలు గురువుకి నీకేమందించాలో, ఎట్లా అందించాలో, ఎప్పుడు ఏమందించాలో తెలుసు. వీడు మధ్యలో ఒకటి విని, స్వామీజీ విజ్ఞానం నౌక చెప్పారు, చాలా బాగుంది, ఇంకేం చేయమంటారు? దక్షిణామూర్తి స్తోత్రం చెప్పండి. ఆల్రెడీ చెప్పిపోయిలే గతంలో పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో. అవునే, అది కూడా మర్చిపోయావా? ఏం చెప్పింది కూడా మర్చిపోయినా, మళ్ళీ చెప్పంటావు. చెప్తాడు గురువు, ఏముంది ఆయనకు అదే కదా ఆనందం, ఇంకా అంతకన్నా ఏముంటుంది. కానీ విని వదిలిపెట్టడం కాకుండా, అర్థమవుతుంది, విని వదిలిపెట్టడం కాదు. ఇప్పుడు గాడిద ఏమన్నా తిన్నదనుకోండి, అది లోపలికి పోద్ది అంతే, ఇంకేం లేదు, తర్వాత ఏమైపోద్దో మనకే తెలుసు. కానీ ఆవు తిన్న తర్వాత మళ్ళీ నెమరు వేసుకుంటుంది, అందువల్లనే పాలిస్తుందేమో అనుకుంటున్నాను నేను. కాబట్టి శ్రవణం తర్వాత మననం జరగాలి, అప్పుడు జ్ఞానక్షీరం వస్తుంది. దేనికోసమైతే మనం ఉన్నామో అది ప్రధానంగా తీసుకోవాలి. కాబట్టి ఈ రెండు జరిగిపోయినాయి. ఇప్పుడు అటువంటి శిష్యుడికి గురువు బోధ చేస్తున్నాడు, ఆయనకి తెలుసు గనక. ఇప్పుడు వాడికి తెలియదు ఏం బోధిస్తాడో, ఆయనకి తెలుసు, నాయన ఆ ఉన్న వస్తువు ఏదో అది బ్రహ్మం, దానికన్నా అన్యంగా నువ్వు లేవు, ఇదే మోక్షం, ఇది జ్ఞాన రూపంలో ఉంది, జ్ఞానం నీకు అందించాలి. కమాన్. యదానందరూపం ప్రకాశస్వరూపం నిరస్త ప్రపంచం పరిచ్ఛేద శూన్యం. యదానందరూపం ప్రకాశస్వరూపం నిరస్త ప్రపంచం పరిచ్ఛేద శూన్యం. అహం బ్రహ్మ వృత్యైక గమ్యం తురీయం పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి తదేవాహమస్మి పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి
తదేవాహమస్మి పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి తదేవాహమస్మి తదేవాహమస్మి. యత్ ఆనందరూపం సదానంద స్వరూపం స్వాత్మానందం. ఏదైతే ఆనంద స్వరూపమో సదానంద స్వరూపమో నిత్యానంద స్వరూపం, యదానంద రూపం ప్రకాశ స్వరూపం, ఏదైతే ప్రకాశైక స్వరూపమో ఆరనటువంటి వెలుగు, నిరస్త ప్రపంచం, ఏదైతే ప్రపంచాన్ని నిరసిస్తూ ఉందో, నిరాకరిస్తూ ఉందో, నిషేధిస్తూ ఉందో. ప్రపంచం ఉందంటే అది ఉందని అర్థం, ప్రపంచం లేకపోయినా అది ఉంటుందని అర్థం. నిరస్త ప్రపంచం, పరిచ్ఛేద శూన్యం, పరిమితాలు లేకుండా అపరిమితంగా అనంతంగా ఏదైతే ఉందో అది బ్రహ్మం. అహం బ్రహ్మ వృత్యైక గమ్యం. అహం బ్రహ్మ, నేనే బ్రహ్మము. వృత్తి ఆలోచన, ఇంకంతే, ఇంకే లేదు. సింపుల్, కన్ఫ్యూషన్ అవసరం లేదు. వృత్తి ఆలోచన. కాబట్టి అహం బ్రహ్మ వృత్తి ఏకగమ్యం. ఓ, నేనే బ్రహ్మము అనేటువంటి ఆలోచనకి ఏదైతే గమ్యస్థానం అయ్యిందో తదేవ బ్రహ్మ అహమస్మి, అదే బ్రహ్మం, అది నేనే అయ్యున్నాను. స్టార్ట్ అయింది నాలెడ్జ్. యదానంద రూపం బ్రహ్మం అనంతం, అనంతమైనటువంటి బ్రహ్మ విషయం అజ్ఞాతంగా ఏదైతే మనకు ఉందో ఇది జ్ఞాన రూపంలో ఉంది అనుకున్నాం కదూ. కనుక మోక్షం జ్ఞాన రూపంలో ఉంది. బ్రహ్మ ఉంటే బ్రహ్మకు సంబంధించిన జ్ఞానం ఉండాలి, కంప్యూటర్ ఉంటే కంప్యూటర్కి సంబంధించిన జ్ఞానం ఉండాలి, కంప్యూటర్కి సంబంధించిన జ్ఞానం కలిగితే కంప్యూటర్ ఏమిటో తెలిసిపోతుంది, బ్రహ్మకు సంబంధించిన జ్ఞానం కలిగితే బ్రహ్మం ఏమిటో తెలిసిపోతుంది. అందువల్ల బ్రహ్మకు సంబంధించిన జ్ఞానం కలిగిన వాడు బ్రహ్మజ్ఞాని. బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు ఏమిటా బ్రహ్మజ్ఞానం? ఇదిగో ఇది బ్రహ్మం. యదానంద రూపం, యదానంద రూపం, ఏదైతే ఆనంద స్వరూపమో మనకు కావాల్సింది అదే కదా. తృప్త భవిష్యామి. వస్తున్నాం అక్కడికి. ఎందుకని తృప్తి చెందలేకపోయాం? ఈ ప్రపంచంలో ఆనందాలు లేకనా? లేవు ఆనందాలు, మనకు ఉన్నాయి, అవి ఉపయోగం లేదనుకొని వచ్చాము ఇక్కడికి. అండర్స్టాండ్? ఎందుకో తెలుసా? ఆ ఆనందాలన్నీ ఉంటూ పోతూ ఉంటాయి. వచ్చిన బాధ అదే. దుఃఖానికి అవకాశం ఇచ్చే ఆనందం కూడా ఒక ఆనందమా చెప్పండి? అందువల్ల ఎక్స్పీరియన్షియల్ బ్లిస్ ఏదైతే ఉందో, ఎక్స్పీరియన్షియల్ హ్యాపీనెస్ ఏదైతే ఉందో, జాయ్ ఏదైతే ఉందో అది ఇది కాదు. కాబట్టి మన అనుభవంలో ఉండేటువంటి ఆనందం వేరే, మనం ఆశించేటువంటి ఆనందం వేరే. ఒక్కొక్క ఆయనకి ఒక్కొక్క విషయంలో ఆనందం వస్తుంది, ఒక కారణంతో ఆనందం వస్తుంది. అది నిమిత్తానంద. నిమిత్తం, ఒక కారణం ఉంది, దానివల్ల నీకు ఆనందం వచ్చింది. ఇది నిర్నిమిత్తానంద. నిర్నిమిత్తానంద, ఏ కారణం లేదు, స్వరూపం. ఒక దాని వల్ల వచ్చింది అనుకోండి ఆనందం, అది నిత్యం కాదు. ఎందుకని నిత్యం కాదు? ఈ ప్రపంచంలో చెప్పండి ఏది ఆనందమో, అది ఎట్లా నిత్యం కాదో సింపుల్గా చెప్తా. ఏది ఆనందమో చెప్పండి మీరు. ఏం చెప్పలేదు. స్వామీజీ నాకు లడ్డు తింటే ఆనందం. అంతకుముందు ఉన్నదా? తినకముందు. అదే తినకముందు ఆనందం ఉంటే ఎందుకు తింటాను స్వామీజీ? తింటేనే కదా వచ్చేది. తినిన తర్వాత ఉందా? లేదు స్వామీజీ. అది తినకముందు ఆనందం లేదు, తినిన తర్వాత ఆనందం లేదు. ఇంకెక్కడుంది ఆనందం? తినేటప్పుడే ఉంది. నిజమా? తినేటప్పుడు ఉందే, కొద్దిగా ఉంది, స్వల్పం. కానీ దుఃఖ మిశ్రితం కాకుండా లేదు. అది తమాషా. తినేటప్పుడు కూడా ఆ తింటూ తింటూ ఈ కూల్ డ్రింక్స్ తాగే వాళ్ళని చూస్తే మీకు అర్థమవుతుంది. ఎండాకాలం వెళ్ళి వేసవిలో కూల్ డ్రింక్ షాపుల దగ్గర తాగుతూ ఉంటారు. బాగా అలసిపోయి వచ్చేసి చెమటలు గారుతూ ఉంటాయి. ఏమంటే ఫ్రిడ్జ్ ఉందా, చల్లగా ఉందా, థమ్సప్ ఇస్తాడు, స్ట్రా చేసి ఇస్తాడు. ఆయన తాగుతూ ఉంటాడు. అబ్బా, అలా తాగుతూ తాగుతూ మధ్యలో ఏం చేస్తాడు చూడండి, ఇటుంటుంది, తాగుతూ ఉంటాడు మధ్యలో ఇట్లాంటి. ఇది బ్యూటీ. ఏమిటో తెలుసా? ఎందుకు చూస్తాడో తెలుసా? దీనివల్ల ఆనందం కలుగుతూ ఉంది. ఒకవైపు నాకు ఆనందాన్ని ఇచ్చేది అయిపోతుంది. ఇది సార్, ఇది వ్యవహారం. ఈ ప్రపంచంలో ఎక్కడ మనిషికి ఆనందం కలుగుతూ ఉండినా ఆ కలిగేటప్పుడు కూడా ఏమనుకుంటుంటాడంటే ఇది పోతా ఉంది, ఇది పోతా ఉంది, ఇది పోతా ఉంది, ఇది పోతా ఉంది. హోటల్కి వెళ్ళి పిజ్జా తింటే ఆనందం ఎంత అంటాడు.
పిజ్జా ఎంతో నాకు తెలియదు, 30 రూపాయలు 40 రూపాయలు ఏదో అన్నాడు అనుకోండి. ఏంటంటే చాలా ఎక్కువగా ఉన్నట్టుంది, హైదరాబాద్లో ఇంత లేదని. గుంటూరు కదటయ్యా. అట్లాగా, సరే సరే ఇవ్వండి, ఇంకా ఏం చేద్దామని తీసుకొని తింటా కూడా అనవసరంగా 10 రూపాయలు తీసుకున్నాడు. అంటే పిజ్జా ఏమో రుచి, నాలుగు బాగానే ఉంది కనుక రుచి ఉంది. ఒకవైపు రుచి టేస్ట్ చేస్తూ ఉంది మనసు, ఒకవైపు 40 రూపాయలు పోయింది అనేటువంటి బాధ ఉంటుంది. ఇంతే ఈ ప్రపంచంలో. అర్థమవుతుంది? ఏ ఆనందమైనా మనం అనుభవించేదానికి ఆది ఉంది, అంత్యం ఉంది. వచ్చిన బాధ అది. ఆరంభాలు కలిగిన ఆనందాలన్నీ ఆరిపోతాయి సార్. అటువంటి ఆరిపోయేటువంటి ఆనందాలు, దీపాలు ఏవైతే ఉన్నాయో, ఆనంద దీపాలు, వీటి మధ్యలో మనం ఏమీ చేయలేం కనుక అవి నిర్ణయం చేసుకొని ఇక్కడికి వచ్చాం విరక్తితో. నాకు నిత్యానందం కావాలి అని వచ్చాం. యదానంద స్వరూపం, యదానంద రూపం. కాబట్టి ఇది కేవలం స్వరూపం, ఆనందం. ఇంకొక దాని మీద ఆధారపడి ఉండేటువంటి ఆనందం కాదు, ఎప్పుడూ ఉండేటువంటి ఆనందం. ఇప్పుడు మనకు ఉండేటువంటి ఆనందాలు దేని చాలా మీద ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు నేను డైరెక్ట్గా అడుగుతాను, నీకు ఏం ఆనందం కావాలని మీరు చెప్పండి. అయ్యా నీకు ఏం కావాలి నీకు అని. స్వామీజీ నాకు ఆనందం కావాలి. కమాన్, ఆనందం కావాలి కదా. ఎట్లాంటి ఆనందం కావాలి? అది ఆనందం స్వామీజీ. మీరు అన్నిటికీ లాగకండి, మీకు లేనిపోయిన లాజిక్ అయిపోయింది, తలనొప్పి. ఆనందం అంటే మళ్ళీ ఎట్లా? అది కాదు, కోప్పడబాకు, దయాళు గురు. నేను కోప్పడబాకు, ఒక మాట చెప్తా. అన్ని కాదు, నీకు ఆనందమే కావాలి నాకు తెలుసు. ఉదయం కావాలన్నా, సాయంత్రం కావాలన్నా, మధ్యాహ్నం కావాలన్నా, లేక రాత్రి కావాలన్నా చెప్పు. చూడండి తమాషా. ఇంకొక మాట అడుగుతాను, అయినా నీకు ఆనందం కావాలా? ఇంట్లో కావాలన్నా, బయట కావాలన్నా, ఆఫీసులో కావాలన్నా, బజార్లో కావాలన్నా, సూపర్ మార్కెట్లో కావాలన్నా, సినిమా హాల్లో కావాలన్నా చెప్పు. అదేంటి స్వామీజీ? అది కొంత చెప్పచ్చు, స్వామీజీ ఇంట్లో ఉంటే చాలు అని. అంటే దాని అర్థం ఇంట్లో లేదని అర్థం. అప్పుడు నేను అడుగుతా, సరే ఇంట్లో నీకు అంటే కారణం ఉంది, దుఃఖ కారణం ఉందని ఇంట్లో అర్థం. సరే పోనీ, మరి ఇంట్లో కావాలంటున్నావు కదా, నీకు ఇంట్లో ఇక ఏ కష్టం లేకుండా ఇదిగో నేను ఆశీర్వదిస్తున్నా, నువ్వు ఆనందంగా ఉంటావు. బయట ఉండొచ్చా దుఃఖం? పర్వాలేదు. అక్కడ కూడా ఉండాలి ఆనందం. సినిమా పోతే అక్కడ కూడా ఉండాలి ఆనందం. ఇది సినిమా బాగా లేకపోయినా కూడా. ఇది మనిషి కోరుకునేది. నేను ఎక్కడికి పోయినా ఆనందం ఉండాలి. దాని అర్థం ఏంటి? సర్వత్రా. అండర్స్టాండ్ ది పాయింట్. ఒకటే వర్డ్, సర్వత్రా. ఇది పదం, సర్వత్రా. నాకు ఆనందం కావాలి, అయితే ఎక్కడా? ఇక్కడ, అక్కడ, ఇంట్లోనా, బజార్లోనా, సినిమాలోనా? నో, సర్వత్రా. ఆ పదం మర్చిపోవకండి. సర్వత్రా, అంతటా, స్పేస్ వైజ్ వస్తున్నా. సర్వత్రా. సో ఓహో, సర్వత్రా, అన్ని చోట్ల నీకు ఆనందం కావాలి. అది కదా, అది మరి ఆనందం కావాలంటే నేను అడిగితే చెప్తున్నావు. ఇప్పుడు సర్వత్రా కావాలి. నీకేం కావాలో కూడా తెలియడం లేదు. ఆనందం కావాలని నీకు తెలుసు, ఎలాంటి ఆనందం కావాలో నీకు తెలియదు. నేను అడిగాను, నువ్వు చెప్తున్నావు. ఇప్పుడు నీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇటువంటి ఆనందం కదా నీకు కావాలి. అవును. ఇంకొక మాట చెప్పిన ఆయన, సర్వత్రా నీకు ఆనందం కావాలి. అవును. ఉదయం కావాలన్నా, 10 గంటలకు కావాలన్నా, 2 గంటలకు కావాలన్నా, 6 గంటలకు కావాలన్నా, సాయంత్రం, లేక రాత్రి 10 గంటలకు కావాలన్నా, లేదు నైట్ 2 గంటలకు కావాలన్నా. కార్తీక మాసంలో కావాలన్నా, శ్రావణ మాసంలో కావాలన్నా, మాఘమాసంలో కావాలన్నా, శీతాకాలంలో కావాలన్నా, వేసవికాలంలో కావాలన్నా, వర్షాకాలంలో కావాలి. స్వామీజీ అన్ని కాలాల్లో కావాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటి తెలుసా? అన్ని కాలాల్లో కావాలి. ఉదయం 10 గంటలు కాదు. అంటే ఉదయం ఆనందం ఉండి మళ్ళీ 10 గంటలకు ఆనందం వస్తే ఈ మధ్యలో నేను 4 గంటలు ఏం చేయమంటారు? దుఃఖంలో ఉండమంటారా? లే, ఎప్పుడూ ఉండాలి. ఇంతకుముందు ఎక్కడైనా ఉండాలి, ఇప్పుడు ఎప్పుడూ ఉండాలి. ఎక్కడికి వెళితే అక్కడ ఉండాలి. అది సర్వత్రా అని ఇంతకుముందు అర్థం చేసుకున్నావు. ఇప్పుడు అంటున్నాడు ఎప్పుడూ ఉండాలి, సదా. అది పదం. సదా, సదా, సర్వత్రా. పో, సదా ఆనందం ఉండాలి, సర్వత్రా ఆనందం ఉండాలి. ఇది తమరు కోరుకునే ఆనందం, నేను కోరుకునే ఆనందం. ఇటువంటిది ఎక్కడ దొరుకుతుంది ఈ ప్రపంచంలో చెప్పండి? సదా ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? సదా ఉండే వస్తువు ఏముండదు ఇక్కడ, అంతా సాదా, సీదా సాదా. సదా ఏది సార్? సదా ఉండే వస్తువు ఏదో చెప్పు.
సదా ఉండేది సదానందాన్ని ఇస్తుంది, సర్వత్రా ఉండేది నీకు సర్వత్రా ఆనందాన్ని ఇస్తుంది. అలా సర్వత్రా ఉండే వస్తువు ఏది లేదు, స్పేస్ వైజ్ లిమిటేషన్. కొత్తగా పెళ్ళైనప్పుడు అమ్మాయి చూడండి తమాషా, అక్కడ ఉండదు ఇక్కడ ఉండదు, తిరుగుతూ ఉంటుంది మధ్యలో. కొత్తగా పెళ్ళి అత్తగారింటికి వస్తుంది, అత్తగారింటికి వచ్చి వీళ్ళు ఎంత బాగా చూసినా సరే చిన్నప్పటి నుంచి అక్కడ ఉన్నది కనుక 18 సంవత్సరాలు అమ్మను చూస్తే బాగుండు, రోజు అమ్మ 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 అని పిలిచి అక్కడ ఉన్న ప్రేమతో నాన్నను చూస్తే బాగుండు, అన్నయ్యని చూస్తే బాగుండు, చుట్టుపక్కల ఇంటి పక్కల వాళ్ళు, ఈ పక్క ఆండాళమ్మ ఆ పక్క నాంచారమ్మ, ఏం చేయాలి పోవాలనిపిస్తుంది. అప్పుడు భర్తను అడగద్ది, ఏమండి ఒక్కసారి రండి, ఆయన నాకు సెలవు లేదు, ఇప్పుడు నేనని నీళ్ళు వస్తా వెళ్ళి అక్కడికి పోద్ది అనుకోండి, ఒక 10 రోజులు ఉండొస్తానండి పోద్ది. కానీ తమాషా చూడండి, ఎక్కడైనా మీకు తెలిసినయే నాకేం తెలుసు, అవి చూసి చెప్తున్నా కాదు, నేను పంపించింది లేదు కాదు, మీరు చెప్తుంటారు నేను చూస్తుంటా, అవన్నీ చెప్తుంటా ఇక్కడ. అందువల్ల మీకు బాగుంటాయి మీ విషయాలే కనుక, మా విషయాలు చెప్తే ఒక్కటన్నారు, అందువల్ల వినసొంపుగా కూడా ఉండవు ఆ బాధలు. అందుకని సరే అక్కడికి పోద్ది అనుకోండి, 10 రోజులు నుండి వస్తానని వెళ్ళి రమ్మంటాడు భర్త. ఆడికి వెళ్ళి మొదటి రోజు బాగుంటుంది, అందరిని పెట్టుకుని సినిమా పోద్ది, 2వ రోజు 3వ రోజు అంతే. అమ్మా నాన్నతో చెప్పాను నేను రాత్రి ట్రైన్కి పోతాను. ఏమైంది 10 రోజులు ఉంటానంటివి, అల్లుడు కూడా ఒప్పుకున్నాడంటివి, అక్కడి నుంచి ఏం ఫోన్ రాలేదు, ఏమొచ్చిందా నీకు? లేదమ్మా నేను లేకపోతే ఆయన సరిగా భోంచాడు. ఇంతకాలం గడ్డి తిన్నాడా? కాదే నీకు మొన్ననే కదా పెళ్ళయింది, 16 రోజుల పండుగ మొన్ననే పోతివే, నువ్వు ఉంటే కానీ ఆయన తిండి తినడు. ఏంటి నీ కర్మ, ఏంటి ఈ ఆరోపణ? ఇది స్వరూపమా ఆరోపమా? సూపర్ ఇంపోజిషన్, లేదు దాన్ని కల్పించడం అధ్యాస. లేదమ్మా మీకు తెలియదు, ఆయన నా చేతి గుండా పెడితేనే తింటాడు. ఇంతకుముందు ఈ ప్రేమలో అర్థమవుతుంది. ఇప్పుడు ఏం చేస్తుంది ఈ అమ్మాయికి? సుఖం లేదు చూడండి తమాషా. ఇప్పుడు ఇక్కడికి వస్తేనేమో అత్తగారు ఇల్లు అయిపోయాయి, 2 రోజుల నుండి వెళ్ళిపోతానంటుంది. అక్కడికి పోతేనేమో అమ్మ వాళ్ళ మీద మనసు పడుతుండే. ఈ అమ్మాయికి ఎక్కడ సుఖం ఉంది చూడండి, సర్వత్రా లేదు. ఇప్పుడు అర్థమవుతుంది మీకు, ఇది లిమిటేషన్. ఇప్పుడు ఏం చేయాలి? అమ్మ కావాలి, అత్త కావాలి, వీళ్ళిద్దరు ఒక దగ్గర ఉన్నారనుకోండి, ఇంకా ఆంజనేయ స్వామి ఎందుకు? ఇప్పుడు అత్త అమ్మ ఇద్దరు కలిసి ఒక చోటు ఉంటే ఇంకా అల్లుడేం కావాలి, వాళ్ళ నానేం కావాలి చెప్పండి? ఆంజనేయ స్వామి అవసరం ఉందంటారా? ఏమో నేను అనుకోవడం లేదు. అందుకని ఇక్కడున్న సుఖం లేదు, అక్కడున్న సుఖం లేదు. ఇవి పరిమితాలంటే జీవితంలో, ఇవి పరిమితాలంటే జీవితంలో. మాకు కూడా ఉండే ఈ అనుభవాలు. కొందరు వస్తారు వచ్చి, స్వామీజీ ఒక 10 రోజులు ఉండిపోదాం అనుకున్నాం స్వామీజీ ఆశ్రమంలో. ఉన్నాను ఆయన, మన ఆశ్రమంలో ఏం బాధ లేదు, అన్నీ అనుకూలంగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉంటాయి. నేను ఆశ్రమంలో కిచెన్కి కూడా నేను క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను, ఎందుకంటే చిన్నప్పటి నుంచి బాగా తిరిగినాను కనుక ఆశ్రమాన్ని నేను చూసి నాకు చాలా అనుభవం ఉంది. అందువల్ల వాళ్ళకి చెప్తా, మీరు ఉప్పు లేకుండా, ఉప్పు వేయకూడదు, కారం వేయకూడదు, ఉల్లిపాయ వేయకూడదు, ఇవన్నీ పెట్టుకోబాకండి. ఎందుకంటే లేక వాళ్ళు వస్తారు, మీరు ఉప్పు లేకుండా పెట్టి వాళ్ళు నీరసం అయిపోయి నేను చెప్తుంటే వాళ్ళు తోకతా, ఇవన్నీ వచ్చు. దానివల్ల మోక్షం రాదులే, మీరు కానివ్వండి. సాత్వికాహారమే మన ఆశ్రమంలో దిగే, రుచికరంగానే పెట్టండి అని. ఆశ్రమం రుచికరంగానే ఉంటుంది, అన్నీ బాగానే ఉంటాయి, హాయిగా ఉంటుంది. బృందావనం లాంటిది హైదరాబాద్ ఆశ్రమం అంటే చిన్న విషయంగా చూసే ఉంటారు మీరు. మరి అంత ఆనందంగా ఉండే ఆశ్రమంలో ఏమీ కొరత లేదు. 2 రోజులు ఉంటారు, 3వ రోజు వచ్చి వెళ్ళొస్తాం సార్. నాయనా మీకు ఏమన్నా బాధ కలిగిందా? అదే ఇక్కడ బాధ ఉంటే ఇంకేముండదు స్వామి. మరి ఇప్పుడు బాధపడ్డానికే పోయేది, 10 రోజులు ఉంటాను వచ్చావు కదా. ఏం లేదు స్వామి, మా చిన్నోడి మీద పడింది మనసు. ఆ చిన్నోడు మనసే నేను వద్దనేది. చిన్న మనసు, పెద్ద మనసు చేసుకోవాలి ఇక్కడికి వచ్చి, మళ్ళీ చిన్న మనసు వెళ్ళిపోతున్నా. ఎందుకంటే పాపం నో వీ కెన్ అండర్స్టాండ్, ఉంటాయి ఆ ప్రేమలు. దీని వెనక కూడా ఆనందం ఏముంది? ఆత్మనస్తు కామాయ చిన్న ప్రియం భవతి. కాబట్టి ఎవడైనా మన కోసమే. కానీ వచ్చిన బాధ ఏంటంటే ప్రతి చోట ఇలా ఆనందాన్ని వెతకడం, గుండెలు పగలగొట్టుకోవడం, సంయోగాలు వియోగాలు. కనుక ఒక ప్రదేశానికి పరిమితం కాకుండా, అర్థమవుతుంది, ఒక కాలానికి పరిమితం కాకుండా ఉండేటువంటి ఆనందం ఏదో అది
ఒక చోట ఉండి ఒక చోట లేనిది కావడానికి అవకాశం లేదు, అంతటా ఉండేదై ఉండాలి. ఒక కాలంలో ఉండి మరో కాలంలో లేకుండా ఉండేది కాదు, అంతటా ఉండేది, అన్ని కాలాల్లో ఉండేదై ఉండాలి. కాలము ఉంటే ఇది ఉంది, కాలము లేకపోయినా ఇది ఉంది. నువ్వు మేలుకొనుంటే నీకు కాలం తెలుస్తుంది. స్వప్నానికి పోతే స్వప్న కాలం వేరే, కానీ సుషుప్తికి గనక పోయావా గాఢ నిద్రలో నీకు ఏమీ తెలియదు. ఏమీ నీకు తెలియకపోయినా ఆ ఉండేది ఏదో ఉండడం వల్లనే నిద్ర లేస్తాడు మనిషి. కాలం లేకపోయినా, దేశం లేకపోయినా, ఎక్కడ పడుకున్నావు కూడా మనకు తెలియదు, కానీ నిద్ర లేచినప్పుడు అర్థమవుతుంది ఇక్కడ పడుకున్నానా అని. కాబట్టి కాలాలు, దేశాలు జాగ్రత్త స్వప్నాల్లో కనిపిస్తున్నాయి, కానీ సుషుప్తిలో తెలియడం లేదు. ఇవన్నీ లేకపోయినా అది ఉంది, ఇవి ఉండడానికి, ఇవి ఉన్నప్పుడు అది ఉంది, ఇవి లేకపోయినా అది ఉంది. అది ఆనంద స్వరూపం. ఇంకొక దాని మీద ఆధారపడకుండా ఉండేటువంటి ఆనందం. ఈ ఆనందమే అందరం కోరుకునేది, ఈ ఆనందమే. అందువల్ల పిల్లవాడికి కూడా ఆనందరావు అని పేరు పెడతాం. పిల్లవాడికి ఆనందరావు. తమాషా చూడండి, నాకు ఆనందం అనే పదం వస్తే ఇది జ్ఞాపకం వస్తుంటుంది. పిల్లవాడికి ఆనందరావు అని పెడతారు. వాడు ఏడుస్తుంటాడు, విడిపోయి ఒరే ఆనందం ఏడవకరా, ఏడ్చే ఆనందం ఒక ఆనందం. అది తమాషా. పిల్లవాడిని మనం ఆనందాన్ని పెట్టుకున్నా వాడు ఏడుస్తూనే ఉంటాడు. అందువల్ల కనీసం ఏడవకుండా ఉంటారేమోనని స్వాముల వాళ్ళకి అంత ఆనందాన్ని పెట్టేది. లేకపోతే మామూలు పెట్టుకో, స్వామి అయ్యాడంటే ఆనందం ఉంటుంది, పక్కన ఉంటుంది. వివేకానంద, విమలానంద, నిర్మలానంద, విరహానంద, సుందర చైతన్య ఆనంద. ఎందుకని ఆనందంగా ఉంటాడని. మేము కూడా ఏడుస్తున్నాం అనుకోండి, అప్పుడు డౌట్ వస్తుంది, ఈయనకి ఎందుకు చేరింది ఆనంద అని. ఆనందాన్ని ఎందుకు వచ్చింది ఈయనకి, ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది? డాక్టర్ అంటే ఏమని దాని అర్థం, ఆయన మందులు ఇస్తాడనే కదా. నేను మెడికల్ డాక్టర్ గురించి మాట్లాడతాను, పిహెచ్డి డాక్టర్గా. కనుక డాక్టర్ అని అంటే ఆయన మెడిసిన్ పోతాం, మెడిసిన్ ఇస్తాడు. అది డాక్టర్ అంటే, వైద్యం తెలిసినటువంటి వాడు. ఆనందం అన్నప్పుడు ఆయన దగ్గర ఆనందం ఉండాలి. కాబట్టి ఎందుకు పెట్టుకుంటారు ఆనందం అంటే, మా దగ్గర ఆనందం ఉంది. ఎందుకని? ఆనందం ఎక్కడుందో మాకు తెలుసు. ఆనందం అనేది వస్తువు సంబంధించింది కాదు, పరిమితమైనటువంటిది కాదు, అపరిమితమైనటువంటిది. అది నిర్నిమిత్తానంద. యద్ ఆనంద రూపం ప్రకాశస్వరూపం. ప్రకాశస్వరూపం, ఇది జ్ఞానస్వరూపం. ప్రకాశం అంటే జ్ఞానం అని అర్థం. కాబట్టి ఆనందరూపంగా ఉండేటువంటిది ప్రకాశస్వరూపం. నెక్స్ట్ పాయింట్, యదానందరూపం ప్రకాశస్వరూపం. ప్రకాశస్వరూపం, మారనటువంటి ప్రకాశం అది. ఈ ప్రపంచంలో ఏ వెలుగులున్నా కూడా అవన్నీ ఆరిపోతూనే ఉన్నాయి. వెలుగులన్నీ వెలవలపోతున్నాయి ఈ ప్రపంచంలో, ఏదైనా సరే, సూర్యచంద్రుల వరకు. కానీ ఆత్మ యొక్క వెలుగు ఆరేది కాదు. స్వయం జ్యోతి, అయమాత్మ జ్యోతిరూప, జ్యోతిస్వరూప. అయమాత్మ ప్రకాశస్వరూప, అయమాత్మ ఆనందస్వరూప. యదానంద రూపం ప్రకాశస్వరూపం. నువ్వే ప్రకాశం. ఇప్పుడు ఇక్కడ ప్రకాశం ఉంది, నువ్వు చూస్తున్నావు. జస్ట్ లిసన్. ఇది ప్రకాశాన్ని అర్థం చేసుకోవాల్సిన పద్ధతి శాస్త్రంలో. ప్రకాశం అనే మాట వచ్చిందంటే ఇట్లా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరందరూ నాకు కనపడుతున్నారు, నేను మీకు కనపడుతున్నా. అదే రాత్రి చీకట్లో ఇక్కడ లైట్ లేనప్పుడు మనం కనుక ఇక్కడ ఉంటే మీకు నేను కనిపించడం, నాకు మీరు కనిపించరు. ఒకవేళ రాత్రి మనం ఉపన్యాసం చేసేటప్పుడు జరిగేటువంటి సమయంలో, ప్రవచన సమయంలో కరెంటు పోయిందనుకోండి, అంత చీకటి అయిపోయింది అనుకోండి, అప్పుడు నాకు డౌట్ వచ్చింది అనుకోండి, ఆ ముందున్నటువంటి వ్యక్తి మోహన్ ఉన్నాడా, ఏం చేయాలి నేను, ఉన్నాడా లేడా నాకు తెలియదు. అందుకని మిస్టర్ మోహన్ నువ్వు ఉన్నావా అంట. సపోజ్ అతనికి డౌట్ వచ్చి నన్ను అడిగాడు అనుకోండి, స్వామీజీ మీరు ఉన్నారా వేదిక మీద, ఎందుకంటే నేను కనపడడం లేదు కనుక దిగిపోయినానేమోనని. అక్కడేదో ఒక కారు శబ్దం వినిపించింది, బహుశా నా కారు వెళ్ళిపోయిందేమోనని. స్వామీజీ మీరు ఉన్నారా అన్నాడు అనుకోండి, అప్పుడు ఉండు నాయన చూస్తే ఉన్నాను నాయన అన్నాడు అనుకోండి, ఇంకా ఉండే ఒకటే లేక ఒకటే. లేదు రాత్రి లైట్ వచ్చేసింది అనుకోండి, వెలుతురు యొక్క మన విద్యుత్ శక్తి యొక్క ప్రకాశం. కాబట్టి విద్యుత్తులో మీరు కనిపిస్తారు, సూర్యప్రకాశంలో మీరు, ఇంకా ఉండే ఒకటే లేక ఒకటే. లేదు రాత్రి లైట్ వచ్చేసింది అనుకోండి, వెలుతురు యొక్క మన విద్యుత్ శక్తి యొక్క ప్రకాశం. కాబట్టి విద్యుత్తులో మీరు కనిపిస్తారు, సూర్యప్రకాశంలో మీరు కనిపిస్తారు. కాబట్టి ఒక వస్తువు నాకు కనిపించాలంటే ఆ వస్తువు ప్రకాశంలో ఉండాలి. సరిపోతుందా? ప్రకాశంలో ఉన్నంత మాత్రాన కనిపించదు. మీరందరూ ప్రకాశంలోనే ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ గుడ్డివాడిని తీసుకొచ్చి పెట్టి ఎవరున్నారో చెప్పంటే ఏం చెప్తాడు? ఇది ప్రకాశాన్ని అర్థం చేసుకునే పద్ధతి.
కిం జ్యోతిస్తవ భానుమానహనిమే రాత్రౌ ప్రదీపాదికం స్యాదేవం రవిదీపదర్శన విధౌ. ఇది ఒక పెద్ద శ్లోకం, తమాషా. ఇది దాన్ని మీకు చెప్తున్నా, అవసరం వచ్చినప్పుడు అది కూడా టచ్ చేస్తాను. ఆచార్యులు వారు రాసింది. కనుక రాత్రిపూట దీపంలో చూస్తున్నాం, పగటిపూట సూర్యుడి యొక్క వెలుతురులో చూస్తున్నాం. మీరంతా ఉన్నారు గనక కేవలం మీరున్నంత మాత్రాన కాదు, ఎందుకంటే గుడ్డివాడి కనిపించడం లేదు. మీరు ప్రకాశంలో ఉండడమే కాకుండా నా కంటిలో కూడా ప్రకాశం ఉండాలి. ఇది ఇంపార్టెంట్. నా కంటిలో ప్రకాశం ఉండాలి, గుడ్డివాడు చూడలేడు. నా కంటిలో ప్రకాశం ఉంటేనే మీరు ఉన్నట్టుగా నాకు అర్థమవుతుంది. ఓకే, నా కంటిలో ప్రకాశం ఉంటే ఉపయోగం లేదు, కనిపించదు. ఎందుకని? కళ్ళు చూడలేవు, చూసేందుకు కళ్ళున్నాయి. యశ్చక్షుః న పశ్యతి ఏన చక్షుంషి పశ్యతి. చూడడం కోసం ఉన్నాయి కళ్ళు, అంతే. చూసేవి కళ్ళు కాదు. కళ్ళే కనుక చూసేటట్లయితే ఒక్కొక్కసారి చూడండి, ఎదురుగా మనకు మనుషులు వస్తూ ఉంటారు, వాళ్ళు నవ్వుతారు, మనం నవ్వుతాము. తర్వాత కొద్దిసేపు అయింది, అరే మీరు ఎప్పుడు వచ్చారంటాం. ఇదేంది ఇది? అందరి అనుభవంలో ఉంది. అంటే కళ్ళు చూస్తాయి కానీ గుర్తించం. ఆ వ్యక్తి వచ్చి అంటాడు, ఏమయ్యా ఇట్లా మర్చిపోయావు నన్ను? సారీ సార్, నేను వేరే విషయం ఆలోచిస్తున్నాను. చూసారు ఇప్పుడు ఎక్కడుందో? మీరు ఉన్నట్లు తెలియాలంటే మీరు ప్రకాశంలో ఉండాలి. మీరు ప్రకాశంలో ఉన్నట్లు నాకు అర్థం కావాలంటే నా కళ్ళల్లో ప్రకాశం ఉండాలి. నా కళ్ళల్లో ప్రకాశం ఉంటే లాభం లేదు, నా మనసు ప్రకాశిస్తూ ఉండాలి. ఎందుకని? మనసు కళ్ళ ద్వారా ప్రపంచాన్ని చూస్తూ ఉంది కనుక నా మనసు ప్రకాశిస్తూ ఉండదు. దేని మీద ఆధారపడి? కళ్ళు మనసు మీద ఆధారపడి ఉన్నాయి, మనసు నా మీద ఆధారపడి ఉంది. నేనే ప్రకాశైక స్వరూపం. అందువల్ల నిద్రలో మనసు లేకపోయినా నేనున్నా, నేను ఉంటే మనసు నడుస్తూ ఉంది. కాబట్టి ఎన్ మనసా నమనుతే ఏ నాహుర్ మనోమతం. దేనిని మనసు ప్రకాశింపజేయలేదో, దేనివల్ల మనసు ప్రకాశిస్తూ ఉందో అది బ్రహ్మ. తదేవ బ్రహ్మత్వం విద్ధి. అది బ్రహ్మం అని తెలుసుకో. ఇది ప్రకాశ స్వరూపం. కాబట్టి సూర్య చంద్రుల యొక్క ప్రకాశం కూడా నా మీద ఆధారపడి ఉంది. ప్రపంచం ప్రకాశిస్తూ ఉంది, నా కళ్ళు ప్రకాశిస్తున్నాయి కనుక. నా కళ్ళు ప్రకాశిస్తూ ఉన్నాయి, నా మనసు ప్రకాశిస్తూ ఉంది కనుక. నా మనసు ప్రకాశిస్తూ ఉంది, నేను ప్రకాశిస్తున్నాను కనుక నేను ప్రకాశిస్తున్నాను. కారణం లేదు, నేను ప్రకాశైక స్వరూపం. యదానందరూపం ప్రకాశస్వరూపం నిరస్త ప్రపంచం పరిచ్ఛేద శూన్యం. ఫస్ట్ పాయింట్ యదానంద రూపం. అయమాత్మ సదానంద స్వరూప. నెక్స్ట్ ప్రకాశస్వరూపం. అయమాత్మ ప్రకాశస్వరూప. అయమాత్మ నిరస్త ప్రపంచం. ఓ నిరస్త ప్రపంచం, ప్రపంచాన్ని నిరసిస్తూ ఉంది, జగత్తుని నిరసిస్తూ ఉంది. నిరసించడం అంటే ఏంటి? ఇదే జగన్మిథ్య. ఇదో తమాషా. బ్రహ్మ సత్యం. ఇక్కడ మిథ్యా సత్యం అంటే ఏంటంటే, మిథ్య అంటే లేదని కాదు, సత్యం అంటే ఉంది, లేనిదైతే అసత్యం, మిథ్య కాదు. పదం చూడండి, ఇవి శాస్త్రంలో జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. సత్ అసత్. సత్ అంటే ఉన్నది, అసత్ అంటే లేనిది. ఈ ప్రపంచం లేదని చెప్పడం లేదు శాస్త్రం. మిథ్య అన్నది అంటే సత్యం కానిది, అసత్యం కానిది మిథ్య. అందువల్ల అద్వైతాన్ని విమర్శించేవాడు అంటున్నారు, ఏమండి ఆయన జగత్తు సత్యం ఇది అని మిథ్య అంటున్నాడు కదా, ఎవరికి బోధిస్తున్నాడని. అవును, అడిగినోడికి బోధిస్తున్నాం, ఏం తప్పేంటి? మరి జగత్తు లేదు కదా, ఎవరన్నారా మాట? జగత్తు అసత్ అని ఎవడన్నాడు? జగత్తు ఉంది. మిథ్య అంటే ఏంటంటే మరొక దాని మీద ఆధారపడి ఉన్నది మిథ్య అని అర్థం. నామరూపాలు అంతే. మిథ్య అంటే నామరూపాలు అని అర్థం. ఇప్పుడు చూడండి, వాచారంభణో వికారో నామధేయం మృత్తికేత్యవ సత్యం. మట్టి కుండ తీసుకున్నప్పుడు, మట్టి పాత్రలు ఉన్నప్పుడు ఈ పాత్రలన్నీ మిథ్య, అదే ఆడ. అంతేగాని పాత్రలు లేవని కాదు. కుండ ఉంది సార్, ఎందుకని అర్ధక్రియ ఉపయోగపడుతూ ఉంది. వ్యవహార యోగ్యత అంటారు అర్ధక్రియ, టెక్నికల్ వర్డ్ అర్ధక్రియ. అర్ధక్రియ అంటే వ్యవహార యోగ్యత్వం. కుండ ఉంది కనుకనే నేను నీళ్లు తెచ్చుకుంటున్నా, నీళ్లు తెచ్చుకొని తాగుతున్నా, నాకు ఉపయోగపడతా ఉంది. లేదని ఎందుకు చెప్తాను నేను చెప్తున్నది కుండ లేదని కాదు, కుండ మిథ్య అంటున్నాను. అంటే మిథ్య అంటే స్వామీజీ మరొక దాని మీద ఆధారపడి ఉందని. దేని మీద ఆధారపడి ఉంది? ఏది సత్యమో దాని మీద ఆధారపడి ఉంది. ఇది మాత్రం సత్యం కాదు కుండ. ఎందుకని? సత్యం అంటే ఎప్పుడూ ఉండాలి. ఏదస్తి తత్ సత్యం. ఈ కుండ తయారు కాకముందు కుండ లేదు, కుండ పగిలిన తర్వాత కుండ ఉండబోదు. మధ్యలో ఉంది, రూపంగా ఉంది. కుండ తయారు కాకముందు ఉన్నది మృత్తిక, మట్టి. కుండ పగిలిన తర్వాత, కుంభం భంగమైన తర్వాత కూడా ఉండేది మట్టి, మృత్తిక.
ఇది నామరూపాలు. ఇలా వచ్చింది కనుక కొండ అన్నాం, అలా పోయింది కనుక కూజ అన్నాం. నామరూపాలతో ఉంది. నామరూపాలు తయారు కాకముందు వస్తువు ఉంది, మట్టి. నామరూపాలు వచ్చినప్పుడు కూడా మట్టే ఉంది. కొండలో ఉండేది కూడా మట్టే, కొండ కాకముందు ఉన్నది మట్టే, కొండలో ఉండేది మట్టే, కొండ భగ్నమైన తర్వాత కూడాను ఉండేది మట్టే. 3 కాలాలందు ఉండేది మట్టే. అది సత్యం. మృత్తికేత్యవ సత్యం. ఏ ప్రపంచం సత్యం కాదు, అసత్యం అని చెప్పలేదు శాస్త్రం. మిథ్య అన్నది అంటే ఉంది. బ్రహ్మాశ్రయ, బ్రహ్మము మీద ఆధారపడి ఉంది. మట్టి మీద ఆధారపడి, ప్లీజ్ సాయంకాలం చూస్తాం సృష్టి వచ్చినప్పుడు, మట్టి మీద ఆధారపడి కుండలు ఎట్లాగైతే ఉన్నవో, మట్టి పాత్రలో ఉన్నవో, మట్టి పాత్రలో ఉన్నది కూడాను ఎట్లాగైతే మట్టేనో, పాత్రలు పోయిన తర్వాత పాత్ర పోయింది కానీ మట్టి ఎక్కడికి పోలేదు. వస్తువు అట్లాగే ఉంది, సద్వస్తువు. ఇప్పుడు కుండ పగిలిపోయింది అంటాడు, ఆ పదం అట్లా ఉండదు. కుండ పగిలిపోయింది, కుండ పగిలిపోయింది అనేది కరెక్ట్ పదం కాదు. యాడికి పోయింది అక్కడే ఉంది కదా. పగిలింది అంతవరకు ఓకే. మనం ఏమంటామంటే కుండ పగిలిపోయిందండి. పగిలిపోయింది ఎక్కడికి పోయింది సార్? అక్కడే ఉంది కదా. కుండ పగిలిపోయింది కాదు కరెక్ట్ సెంటెన్స్. పగిలిన కుండ ఉంది. పగిలిన కుండ ఉంది. ఆ ఉంది ఏది? అస్థి. అస్థి ఖచ్చిత అపార శక్తి, అనంత శక్తి. అస్థి ఉంది. ఆ ఉన్నదేది? సత్యం. యదస్తి తత్ సత్యం. ఏదైతే ఉందో అది సత్యం. మృత్తికేత్యవ సత్యం. అక్కడ మట్టి సత్యం, ఇక్కడ బ్రహ్మం సత్యం. నదులు ఉన్నవి, ఉన్నవి గిరులు, నరులు మృగాలు, వనములు తరువులు. నదులు ఉన్నవి, ఉన్నవి గిరులు, నరులు మృగాలు, వనములు తరువులు. ఉన్నవన్నీ పోయిన నాడు మిగిలినదేదో సత్యమదే. ఉన్నవన్నీ పోయిన నాడు మిగిలినదేదో సత్యమదే. అన్ని పోయినా ఉండును దైవము, అతని స్మరణమే శుభకరము. అన్ని పోయినా ఉండును దైవము, అతని స్మరణమే శుభకరము. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారాం. నదులు ఉన్నాయి, గిరులు ఉన్నాయి, నరులు మృగాలు, వనములు తరువులు, చెట్లు అన్నీ ఉన్నాయి. ఈ ఉన్నవన్నీ ఉన్నవి, అవి ఉన్నవి పొయ్యేందుకే ఉన్నవి. ఇది ఉన్నవి పొయ్యేందుకే ఉన్నవి. మట్టి పాత్రలన్నీ ఉన్నవి, పొయ్యేందుకే ఉన్నవి. ఉన్నవన్నీ పోయిన నాడు మిగిలినదేదో సత్యం. అదే కొండలన్నీ పగిలినప్పుడు ఏం మిగిలిందో అది సత్యం. దట్ ఈస్ మృత్తిక. మృత్తిక అన్నీ పోయినా, ఉన్న కుండలన్నీ పగిలిపోయినా ఉండును దైవము. మట్టి ఎట్లాగైతే ఉందో అట్లాగే ఇక్కడ ఈ ప్రపంచంలో ఎన్నో ఎన్నో కనిపిస్తున్నాయి. కనిపించినవన్నీ కనుమరుగైపోతూ ఉన్నాయి. కానీ దైవం ఎక్కడ కనుమరుగు కాదు. అతని స్మరణమే శుభకరం. అది ఎప్పుడు ఉండేది ఏదో అది శివం, మంగళకరం, శుభకరం. నిరస్త ప్రపంచం. ఇప్పుడు అర్థమవుతుంది? నో, జస్ట్ లిసన్. కుండ ఉంది, మట్టి ఉంది. కుండ ఉన్నప్పుడు మట్టి ఉందా లేదా? అందులో కుండలో మట్టి ఉందా లేదా? కుండ ఉంది, మట్టి ఉంది. కుండ పోయింది, మట్టి ఉంది. ప్రపంచం ఉంది, పరమాత్మ ఉన్నాడు. ప్రపంచం లేదు, పరమాత్మ ఉంటాడు. నిరస్త ప్రపంచం. క్లియర్? పరిచ్ఛేద శూన్యం. లాస్ట్ లిమిటేషన్స్ లేవు.
అంటే వస్తు పరిచ్ఛేదం, దేశ పరిచ్ఛేదం, కాల పరిచ్ఛేదం. ఇక్కడ ఉండేటువంటి వస్తువు ఈ ప్రదేశంలో ఉండే వస్తువు ఆ ప్రదేశంలో దొరకదు. ఆ కాలంలో ఉండేటువంటి వస్తువు ఈ కాలంలో దొరకదు. దేశతః వస్తుతః కాలతః పరిచ్ఛిన్న. ఈ ప్రపంచంలో ఏది చూచినా అనంతానికి డెఫినేషన్ వస్తూ ఉంది. ప్లీజ్ జస్ట్ 1 minute. ఏదైనా పరిచ్ఛిన్న దోషంతో ఉంటాయి. పరిచ్ఛిన్నం అంటే లిమిటేషన్. ఒక వస్తువు ఉంటుంది మనకు, ఆ వస్తువే, రెండవది కాదు. అందువల్ల ఆ వస్తువు పూర్ణానందాన్ని ఇవ్వదు. చూడండి, ఎక్కడైనా చూడండి, ఈవెన్ ఒక పండగ చేసుకున్నా కూడాను ఆ పండుగలో కూడా ఒక వెలుతుంటుంది. ఏంటి స్వామిజీ నువ్వేనా నిరాశావాదివే, అన్నిట్లో వెలితి చూస్తే ఎట్లా అని? ఉన్నది కనుక చూస్తున్నాం సార్, లేదు చూస్తే కదా, ఉన్నదే కదా. ఇప్పుడు పండగ రోజు చక్కగా తయారు చేస్తారు, పులిహోర అది ఇది అన్నీ తయారు చేసి, గారెలు బూరెలు అన్నీ చేసి పెడతారు. అన్నీ పెట్టుకొని తింటా. మీరు చూడండి, ఎక్కడైనా చూడండి, మీ దగ్గర ఉన్నాయో చెప్తున్నాడు, మనం వినేటి తింటా ఉంటాడు. ఆవిడని అంటాడు, బా అసలు బూరిని ఇలాగ ఎవరు చేయలేరు, నాకు అందుకని నువ్వంటే చాలా ఇష్టం భార్యతో. ఆవిడంటది, నీ ముఖంలో ఈరోజు ఇష్టం అంటావు, రేపు కష్టం అంటావు, బాగుంటే పొగుడుతావు, లేనప్పుడు తిడతావు, నీ కథ నాకెందుకు తెలియదు. మనసులో ఏదోలేండి చేశానులేండి, నా అది కాదు, అసలు బూరి నీతో మించి చేసేవాళ్ళే లేరు అని తింటా ఉంటాడు. ఇది బాగుంది, అది బాగుంది, అదృష్టం బాగుంది, ఆ రోజు అన్నీ బాగుండాయి. అన్నీ తింటూ మధ్యలో అంటాడు, క్యారెట్ హల్వా అయితే ఇంకా బాగుండేది, ఈసారి దీపావళి రోజు మనం లేదు శ్రీరామనవమి వస్తుంది కదా, క్యారెట్ హల్వా చేసుకుందాం. ఇన్ని తింటుండవి. క్యారెట్ హల్వా ఎందుకు వచ్చిందా ఇప్పుడు? ఎందుకో తెలుసా? బాగా చూడండి, ఎక్కడ ఆనందం వస్తూ ఉంటుందో అక్కడే కామ్గా ఒక అంతర్వాహిని, ఒక వెలితి నడుస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఆయన పూర్ణంగా ఉండాడంటారా? లే, తృప్త భవిష్యామి. చూడండి అక్కడ ఉన్నది. అక్కడ ఇప్పుడు నిత్యతృప్తుడు కాదు అతను. ఆ క్యారెట్ హల్వా కూడా వస్తే నిత్యతృప్తి. ఇవన్నీ ఉండినా ఇవన్నీ తింటూ క్యారెట్ హల్వా ఉంటే బాగుండు అని అనుకున్నాను అనుకోండి. క్యారెట్ హల్వా పెట్టామనుకోండి, చాలా బాగుంది. పాయసం కానీ ఉంటే చాలా బాగుంది. మజ్జిగ వేసి పెరుగు అయితే బాగుండు. పెరుగు వేసామనుకోండి, గడ్డ పెరుగు అయితే బాగుండు. గడ్డ పెరుగు వేసామనుకోండి, ఎర్రగా ఉంటే ఇదంతా ఏంటో తెలుసా? వస్తు పరిచ్ఛేదం సార్. ఒక వస్తువు ఉంది, ఆ వస్తువుగా ఉండగలదే కానీ రెండో వస్తువు కమ్మంటే కాలేదు ఈ ప్రపంచాల. ఇదే బాగా. ఒక్కొక్క చోట ప్రేమించి పెళ్లి చేసుకొని విడాకులు ఎందుకు ఇస్తారు తెలుసా? అమ్మాయికి పిల్లలు పుట్టలేదంటాడు. ఏం చేస్తుంది? ఆమె భార్యగా ఉండగలదు కానీ పిల్లలు కలగలేదంటే ఆమె చేతిలో ఏముంది? పిల్లలు కలగడం, పిల్లలు లేకుండా పోవడం మన చేతిలో ఉంటే గవర్నమెంట్ అందరికీ పిల్లలు లేకుండా పోగాక అంటుంది. మళ్ళీ ఫ్యామిలీ ప్లానింగ్ ఎందుకు? మన చేతిలో లేని వ్యవహారం అది. లేనివన్నీ మన చేతిలో పెట్టుకుంటే యాతన పడాల్సి వస్తుంది. అర్థమవుతుంది ఇప్పుడు? కనుక భార్యగా ఉండగలదు కానీ బిడ్డ కాలేదు. బూరిగా ఉండగలదే కానీ హల్వా కాలేదు. మనం ఒకటి దొరికినప్పుడు ఇంకోటి కావాలనిపిస్తుంది, ఒకటి దొరికినప్పుడు ఇంకోటి. ఇది చిన్నప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఇప్పుడు కాదు. ఈవినింగ్ క్లాసెస్లో చెప్తాను. నాన్న తీసుకెళ్ళి, ఒరే నీకు ఒక చొక్కా పట్టిస్తాను రారా, ఒక చెడ్డీ పట్టిస్తాను రా అని తీసుకుపోయినప్పుడు ఒకటి పట్టిస్తాను ఇంటి దగ్గర చెప్తాడు. తీరా అక్కడ పోయిన తర్వాత మనం అవన్నీ చూసి ఏం కావాలి నీకంటే, ఒకటి గ్రీను ఒకటి బ్లూ వేస్తే వీడంటాడు పిల్లవాడు, నాకు 2 కావాలి. నానంటాడు ఓన్లీ 1. నీకు ఒక్కటే చెప్పాను, ఏమో నా అనుభవం నేను చెప్తున్నా, మీకు ఉంటాయి. నీకు ఒక్కటే చెప్పాను కదా ఇంటి దగ్గర, ఒకటే తీసుకో. గ్రీన్ కావాలంటే గ్రీను, బ్లూ కావాలంటే బ్లూ. గ్రీన్ చూసినప్పుడేమో బ్లూ బాగుంటుంది, బ్లూని చూస్తేనేమో గ్రీన్ బాగుంటుంది. 2 తీసేమంటే ఆయన తీసేవాడు. ఎట్లాగో ఒకటి డిసైడ్ చేయాలా, ఏదో తీసుకుంటాం. బ్లూ తీసుకుంటే వస్తూ దారిలో గ్రీన్ అయితే ఇంకా బాగుండేది, గ్రీన్ అయితే ఇంకా బాగుంటుంది. చూసారా ఇప్పుడు? చూసారా? కాబట్టి ఉన్న వస్తువు ఇంక వేసుకున్నప్పుడు కూడా అందరూ బాగుంది నాయన నీ చొక్కా నీ చెడ్డి అని అన్నప్పుడు కూడా అది అయ్యి ఉంటే ఇంకా బాగుండేమో. ఉన్న వస్తువు లేని వస్తువును గుర్తు చేసి బాధిస్తూ ఉంటుంది. ఇది లైఫ్. ఏదైతే ఉందో చూసుకోండి మీరు. ఉన్నప్పుడు ప్రేమించాం. 2 ఉంటారు మనకు సోదరులు. ఒకటి ఇంట్లోనే ఉన్నాడు, ఇంకోటి కలకట్టాకు పోయినాడు. వాడిని ప్రేమిస్తాం ఎక్కువ. వీడితో మాట్లాడేటప్పుడు కూడా వాడిని జ్ఞాపకం చేస్తూ ఉంటాం. వాడు ఇక్కడ ఉన్నప్పుడేమో తిడతాం. అర్థమవుతుంది? వీడు వాడిని జ్ఞాపకం చేస్తుంటాడు. ఇది లైఫ్. కాబట్టి ఇదంతా వస్తు పరిచ్ఛేదం, ఆబ్జెక్ట్ వైజ్ లిమిటేషన్. అట్లాగే కాల పరిచ్ఛేదం. ఒక కాలంలో ఉంటుంది, మరొక కాలంలో ఉండదు. కాల పరిచ్ఛేదం. దేశ పరిచ్ఛేదం. ఒక ప్రదేశంలో దొరుకుతుంది, ఇంకో ప్రదేశంలో దొరకదు. ఇవన్నీ పరిమితాలుగా ఉంటాయి కనుక పరిమితమైనటువంటివి
పరిమితమైన సుఖాన్ని ఇస్తుంది. అది పరిచ్ఛేదం. బ్రహ్మం అందువల్ల ఇది బ్రహ్మానందం. అర్థమవుతుంది ఇప్పుడు? బ్రహ్మానందం ఎందుకో తెలుసా? బ్రహ్మం సత్యం, జ్ఞానం, అనంతం. బ్రహ్మ అనంతం అంటే ఏంటో తెలుసా? అనంతానికి డెఫినేషన్ వస్తుతః కాలతః దేశతః అపరిచ్ఛిన్న. ఇప్పుడు మనం చూసింది పరిచ్ఛిన్నం, లిమిటేషన్ ఉంది. దేశతః అపరిచ్ఛిన్న, కాలతః అపరిచ్ఛిన్న, వస్తుతః అపరిచ్ఛిన్న. ఎందుకని? అంతటా అదే ఉంది, రెండో వస్తువు లేదు, లిమిటేషన్ లేదు. అందువల్ల అన్లిమిటెడ్ జాయ్, ఇన్ఫినిట్ అంటే అది ఇన్ఫైనిట్ జాయ్. అర్థమవుతుంది? అనంతమైనటువంటి ఆనందం. కాబట్టి అనంత శబ్దమే ఇది, పరిచ్ఛిన్నం లేకుండా, పరిచ్ఛేద దోషం లేకుండా ఉండేది. కాబట్టి బ్రహ్మం అనంతం గనక పరిచ్ఛేద శూన్యం. యదానంద రూపం, ప్రకాశస్వరూపం, నిరస్త ప్రపంచం, పరిచ్ఛేద శూన్యం. అహం బ్రహ్మ వృత్యైక గమ్యం తురీయం. అహం బ్రహ్మ, నేనే ఆ బ్రహ్మము, ఆ పరిచ్ఛేద శూన్యమైన బ్రహ్మము నేనే, ప్రకాశ స్వరూపమైన బ్రహ్మము నేనే, ఆనంద స్వరూపమైన బ్రహ్మము నేనే, నిరస్త ప్రపంచమైన బ్రహ్మము నేనే అనేటువంటి వృత్తి ఆలోచన. ఆ వృత్తి అంటే ఏమిటి? నేనే బ్రహ్మము అనేటువంటి వృత్తి, జ్ఞాన వృత్తి. దాన్ని జ్ఞాన వృత్తి అంటారు. జ్ఞాన వృత్తి మనసులో కలుగుతుంది. అసలు విషయం ఇది. గురువు టీచ్ చేసేటప్పుడు జ్ఞాన వృత్తి కదులుతుంది, అది అజ్ఞాన వృత్తిని నాశనం చేస్తుంది అంతే. ఆ తర్వాత జ్ఞానము అజ్ఞానము రెండు ఉండవు, నువ్వే ఉంటావు. అజ్ఞాన కలుషం జీవం జ్ఞానాభ్యాసాత్ వినిర్మలం కృత్వా జ్ఞానం స్వయం నశ్చేత్ జలం కథకరేణువత్. క్లియర్. జ్ఞానం అనేది కూడా వృత్తి. నేను బ్రహ్మము అనేది కూడా వృత్తి. ఇంతకుముందు నేను జీవుణ్ణి, అది వృత్తి. ఈ బ్రహ్మ వృత్తి వచ్చిన తర్వాత జీవుడు అనేటువంటి వృత్తిని పోగొడుతుంది. నేను అసంతృప్తిలో ఉన్నాను అనేది పోగొడుతుంది. ఎందుకంటే నేను సదా తృప్తిలో ఉన్నాను, తృప్తోహం అనే వృత్తి వచ్చిన తర్వాత ఇది దాన్ని పోగొడుతుంది. అది పోగొట్టిన తర్వాత ఈ వృత్తి ఉంటుందా? ఉండదు. ఎందుకో తెలుసా? మంచి ఉందంటే చెడు ఉందని అర్థం, జ్ఞానం ఉందంటే అజ్ఞానం ఉందని అర్థం. రెండూ ఉండాల్సిన అవసరం లేదు. అజ్ఞానం ఉన్నప్పుడు దాన్ని ప్రకాశింపజేసే ప్రకాశైక స్వరూపం నేను. జ్ఞానం ఉంటే జ్ఞాన వృత్తిని కూడా ప్రకాశింపజేసేటువంటి స్వరూపం నేను. జ్ఞానాలకు అతీతంగా ఉండేటువంటి వాడిని. జ్ఞానం వచ్చి అజ్ఞానాన్ని పోగొడుతుంది. అజ్ఞానాలు రెండు పోతాయి, నేనుంటాను. ఇది జ్ఞానం. అందువల్ల జలం కథకరేణువతు. ఆ శ్లోకం ఇది కూడా ఆచార్యుల వారి శ్లోకమే, ఆత్మబోధ. అజ్ఞాన కలుషం జీవం. ఎవడైతే, ఏ జీవుడైతే అజ్ఞానం చేత కలుషితమై ఉన్నాడో, పూర్వపు రోజుల్లో ఫిల్టర్స్ లేవు గనక చెరువుల నుంచి నీళ్లు తెచ్చుకుంటే అమ్మగారులు, ఇది జలం కథకరేణువత్, కుండల్లో నీళ్లు తెచ్చుకునేవాళ్ళు. అది మురిగ్గా ఉంటుంది. చిల్లగింజ పొడి చేసి అందులో వేసేవాళ్ళు. చిల్లగింజ పొడి కనుక వేస్తే ఏం జరుగుతుందంటే, ఆ నీటిలో ఉండేటువంటి మురికినంతా తీసుకొని కిందకు వచ్చి, ఆ కింద బాటంకి వచ్చి అక్కడ సెటిల్ అయిపోద్ది. అప్పుడు నీరు నిర్మలంగా ఉంటుంది, మనం పానం చేస్తాం. అది ఆ రోజుల్లో. ఇప్పుడు మనకు ఫిల్టర్స్ వచ్చాయి. అజ్ఞాన కలుషం జీవం జ్ఞానాభ్యాసాత్. ఈ జ్ఞాన వృత్తి వల్ల వినిర్మలం కృత్వా, దాన్ని నిర్మలంగా చేసేస్తుంది. ఆ తర్వాత జ్ఞానం స్వయం నశ్యత్. ఆ జ్ఞానం కూడా పోతుంది. ఎలాగూ జలం కథకరేణువత్. నీళ్లలో చిల్లగింజ పొడిలాగా, నీళ్లలో పడినటువంటి చిల్లగింజ పొడి నీళ్లలో ఉండేటువంటి మురికినంతా కిందకి తీసుకెళ్ళి నీళ్ళని వినిర్మలం చేస్తుంది. మురికి కిందకి పోతుంది, ఆ మురికిని తొలగించిన చిల్లగింజ పొడి కూడా లోపల. అజ్ఞానము పోతుంది జ్ఞానవృత్తి ద్వారా. ఆ తర్వాత జ్ఞానవృత్తి కూడా ఉండాల్సిన అవసరం లేదు, నీవే ఉంటావు. అహం బ్రహ్మాస్మి తదేవాహమస్మి. పరం బ్రహ్మ నిత్యం, నిత్యం పరం బ్రహ్మ, తత్ పరం బ్రహ్మ అహం ఏవా. నేనే అస్మి అయి ఉన్నాను. ప్లీజ్ జస్ట్ ఫస్ట్ శ్లోకంలో ఆ అనంతమైనటువంటి బ్రహ్మస్వరూపం ఎట్లా ఉందో వివరించుకుంటూ వచ్చారు. నెక్స్ట్ శ్లోక రేపు చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.
ఓ ప్రాతర్భజామి మనసా వచసాం అగమ్యం వాచో విభాంతి నిఖిలా యదనుగ్రహేణ యన్నేతి నేతి వచనైః నిగమా అవోచుః తం దేవదేవం అజమచ్యుతమహురగ్ర్యయం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఓ యదానందరూపం ప్రకాశస్వరూపం నిరస్తప్రపంచం పరిచ్ఛేదశూన్యం అహం బ్రహ్మవృత్యైకగమ్యం తురీయం పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి 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 పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి తదేవాహమస్మి తదేవాహమస్మి. యదానంద రూపం ప్రకాశస్వరూపం నిరస్త ప్రపంచం పరిచ్ఛేద శూన్యం అహం బ్రహ్మవృత్యైక గమ్యం తురీయం పరం బ్రహ్మ నిత్యం తదేవ అహమస్మి. పరిచ్ఛేద శూన్యం. పరిమితమైనటువంటి మనుగడలు ఈ ప్రపంచంలో ఏవైతే ఉన్నవో వీటన్నిటికన్నా భిన్నంగా అతీతంగా ఒక సత్యాన్ని నిన్న చూచాం. అదే ఆత్మ అని తెలుసుకున్నాం. దేశ పరిచ్ఛేదం, కాల పరిచ్ఛేదం, వస్తు పరిచ్ఛేదం కాకుండా ఈ పరిచ్ఛేదాలకు భిన్నంగా ఇవి ఉన్నవి అంటే ఈ వస్తు ప్రపంచం దానికి ఆధారంగా ఉంటూ అవి లేకపోయినా ఏదైతే ఉందో అటువంటి ఆత్మస్వరూపాన్ని నిన్న చూచాం. అది అఖండైక రసాత్మకం. అఖండైక రసాత్మకం అంటే ఒక ఆనంద స్వరూపం, ఏదో ఆనంద రూపం, అది రసాత్మకం. రసం అంటే ఆనందం కాబట్టి రసాత్మకం ఆనందం. ఈ ప్రపంచంలో మనకు అనేకమైనటువంటి ఆనందాలు తెలుస్తూ ఉన్నాయి, కానీ ఇది ఆత్మానందం. ఏది ఆనంద రూపం అన్నప్పుడు స్వరూపతః దీన్ని మనం అర్థం చేసుకున్నది వేరు. ఇక్కడ ఏవైతే సుఖాలు ఉన్నవో ఇవి ఒక కారణంగా మనకు సుఖాలు అందుతూ ఉన్నాయి, అందువల్ల వాటిని నైమిత్తిక సుఖాలు అన్నాం. ఒక నిమిత్తం ఉంది. ఇది ఈ ఆనందం నైమిత్తిక ఆనందం కాదు, నిర్నిమిత్తానంద. ఏ ఒక్క కారణం లేకుండా స్వరూపంగా ఉంది, తనే ఆనంద స్వరూపం. సుఖప్రదం కాదు, సుఖమే తాను. ఆనందదాయకం కాదు, ఆనందమే తాను. సీ ద డిఫరెన్స్. అది ఆనందాన్ని ఇస్తూ ఉంది, ఇంకోటి పుచ్చుకుంటున్నాడు కాదు, అదే ఆనంద స్వరూపం. పుచ్చుకోవడానికి ఏం లేదు. సుఖప్రదం కాదు, అది సుఖమే. ఆనందదాయకం కాదు, అది ఆనందమే. అందువల్ల ఈ ఆనంద స్వరూపం పెరిగేది కాదు, తరిగేది కాదు. కనుక ప్రపంచంలో మనకు కలిగేటువంటి ఆనందం ఏదైతే ఉందో, ఎక్స్పీరియన్షియల్ హ్యాపీనెస్, మనం అనుభవించేటువంటిది ఏదైతే ఉందో ఇది పెరుగుతూ ఉంది, తరుగుతూ ఉంది. ఇప్పుడు నాకు సుఖం చాలా పెరిగింది అంటాడు, ఆ సుఖం కాస్త తరిగింది అంటాడు. కాబట్టి ఈ పెరుగుదల తరుగుదల ఎక్కడైతే ఉందో ఇది పరిమితమైనటువంటి సుఖం. అట్లా కాకుండా పెరిగేది కాదు, తరిగేది కాదు, పూర్ణం. ఎక్కడైతే పెరుగుదల ఉందో అక్కడ తరుగుదల ఉందని అర్థం. ఈ పెరగడం తరగడం ఏదైతే ఉందో ఇది పరిచ్ఛేదం, మళ్ళీ లిమిటేషన్.
కాబట్టి అది పెరిగినప్పుడు తాత్కాలికంగా ఆనందాన్ని పొందుతాం, అది తరిగినప్పుడు మళ్ళీ కృంగుతూ ఉంటాం. ఇలా పొంగడం కృంగడం జరుగుతూ ఉంది. కాబట్టి అందులో పూర్ణత్వం లేదు, తాత్కాలికమైనటువంటి ఆనందం కలుగుతుంది. మనం కోరుకునేటువంటిది నిత్య తృప్తి, తృప్త భవిష్యామి, అక్కడికే వస్తుంది. కనుక అటువంటిది ఈ పెరిగేటువంటి తరిగేటువంటి ఆనందాల్లో లభ్యమయ్యేందుకు అవకాశం లేదు కనుక అలా కానిది కావాలి. ఈ అనుభవాల్లో మనకు ఏదైతే సుఖం దొరుకుతూ ఉందో అల్పంగా స్వల్పంగా, ఇది పరిచ్ఛేదంతో కూడున్నది, పరిచ్ఛిన్నంగా ఉంది. దేశత కాలత వస్తుత, ఒక కాలంలో ఉండేది ఒక కాలంలో ఉండదు, ఒక దేశంలో ఉండేది మరొక దేశంలో ఉండదు, ఒక వస్తువుగా ఉండేది మరొక వస్తువుగా ఉండదు. కనుక ఇది ఎప్పుడు పైగా పరిణామం చెందుతూ ఉంటుంది, మార్పు చెందుతూ ఉంటుంది. మార్పు చెందేటువంటి వస్తువుల మధ్య నుంచి మనకు వచ్చేటువంటి సుఖం మారుతూ ఉంటుంది. ఈ మారేటువంటి సుఖాల మధ్య మారనటువంటి నిత్య తృప్తి లభ్యమయ్యేందుకు అవకాశం లేదు. కనుక ఈ అనుభవాల కన్నా భిన్నంగా ఉండేటువంటి దాన్ని నిన్న చూచాం. ఇది ఆనంద రూపం, ఇది స్వరూప అనుభూతి, నాట్ అనుభవము. ఇదొక్కటి క్లారిఫై చేసుకోండి. నెక్స్ట్, అనుభవం కాదు, అనుభూతి. అనుభవము అన్నప్పుడు చాలా దెబ్బ తగిలింది. చిన్న పదం, ఒక్క పదం కూడా నువ్వు జాగ్రత్తగా మనం వాడకపోతే అది ఎక్కడికో తీసుకుపోద్ది. శాస్త్రంలో అందరూ అంటూ ఉంటారు, మాకు ఆత్మానుభవం కలగాలండి అని. కొందరు అంటుంటారు, నేను శాస్త్రం చదువుతున్నా కానీ నాకు అనుభవం లేదండి. అనుభవం అవసరమే లేదు. బాగా అర్థం చేసుకోండి, అనుభవం అనేటువంటిది అవసరమే లేదు. అనుభవం కాదు, మనిషికి కావాల్సింది జ్ఞానం, నాట్ ది ఎక్స్పీరియన్స్, ద నాలెడ్జ్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్. ఆల్రెడీ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ దట్. నువ్వు ఎవరు? నువ్వు ఆత్మవే. నువ్వు మరొకటి అయితే కదా. అనుభవం నీకు ఇప్పుడు ఉంది, నీవు ఆత్మవే. నేను ఆత్మను అనేటువంటి జ్ఞానము లేదు, అనుభవం కాదు, జ్ఞానము లేదు. అందువల్ల అనుభవం అనేటువంటి మాట తప్పు. అనుభవము అంటే ఏంటో తెలుసా? భవము అంటే పుట్టుక. అది రెండు పదాలు. అది అనుభవం అనేది ఇట్స్ నాట్ వన్ వర్డ్. ఎక్స్పీరియన్స్ అంటే వన్ వర్డ్ ఇంగ్లీష్లో. ఇది అలా కాదు. ఇది అనుభవము. భవము అంటే పుట్టుక, అను అంటే తరువాత, ఆఫ్టర్. అర్థమవుతుంది? ఇప్పుడు అనుభవము తరువాత కలిగేది. ఇప్పుడు నేనున్నాను, నాకు అనుభవం కలుగుతుంది. నువ్వు లడ్డు తిన్నావు, తీయగా ఉంది స్వామీజీ అన్నావు, అది అనుభవం. స్వామీజీకు చలిగా ఉంది నాకన్నా అనుభవం. భవము పుట్టుక, అను తరువాత, నువ్వు ఉన్నావు తర్వాత కలిగేటువంటిది అనుభవం. ఆత్మ అట్లా కలుగుతుందా చెప్పండి? నువ్వే ఆత్మ. నీ తరువాత పుట్టేది కాదు, నీకు కలిగేటువంటిది కాదు, తరువాత కలిగేది కాదు. తరువాత కలిగేది నైమిత్తికమైనటువంటి సుఖాలు. నీవే ఆత్మము గనక అనుభవం కాదు ఇది. అనుభవం నీకు ఉంది ఇప్పుడే. ఎందుకని? అహమస్మి, నేనున్నానంటున్నావు, అది ఆత్మే. అదే మనం ఇప్పుడు విశ్లేషణ చేస్తున్నాం. ఆ అహమస్మి, తదేవ అహమస్మి, పరం బ్రహ్మ నిత్యం, తదేవ అహమస్మి. ఆ పరబ్రహ్మ స్వరూపమే నేనయ్యున్నాను, తదేవ అహమస్మి. అహమస్మి, నేను ఉన్నానని తెలుసు. తెలియందేంటి? అహం బ్రహ్మ అస్మి. అదేడా, అహం బ్రహ్మ అస్మి, అహం బ్రహ్మాస్మి. నేను బ్రహ్మముగా తెలియడం లేదు, నేనుగా తెలుసు. కనుక నాకు కావాల్సింది ఏంటంటే, నేను తెలుసుకోవడం వల్ల నేనేదో తయారై రావడం కాదు, ఉన్నదే తెలియాలి, ఉన్నదే తెలియాలి. నేను బ్రహ్మముగానే ఉన్నాను, దీనికి సంబంధించినటువంటి జ్ఞానం లేదు. జ్ఞానం లేనప్పుడు అజ్ఞానం ఉంది, అజ్ఞానం ఉన్నప్పుడు అధ్యాస కలుగుతుంది, అధ్యాస వల్ల దుఃఖం కలుగుతుంది. ఇది తమాషా. కాబట్టి దుఃఖం పోవాలి అని అంటే అధ్యాస పోవాలి, సూపర్ ఇంపోజిషన్. అధ్యాస పోవాలంటే అజ్ఞానం పోవాలి, అజ్ఞానం పోవాలంటే జ్ఞానం కలగాలి. ఇది ప్రధానమైనటువంటి విషయం, అంతేగాని అనుభవం కాదు. బాగా అర్థం చేసుకోండి. చాలామంది 190 మంది వాడుతున్నారు ఈ పదం. నాకు అనుభవం లేదు, నాకు అనుభవం. నీకు అనుభవం వద్దు సార్, అనుభవం ఉంది, దానికి సంబంధించిన జ్ఞానం లేదు. అర్థమవుతుందా ఇప్పుడు? కాబట్టి ఈ ప్రపంచం ఏదైతే ఉందో ఇది ఉంది. ఈ ప్రపంచానికి ఆధారంగా పరమేశ్వర చైతన్యం ఉంది. క్లియర్. ప్రపంచం ఉంది, పరమాత్మ ఉన్నాడు. ప్రపంచం మారుతూ ఉంది, పరమాత్మ మారడం లేదు. ప్రపంచం లేకుండా పోతుంది, పరమాత్మ లేకుండా పోడు. ఈ దేహం ఉంది, ఆత్మ ఉంది. దేహం మారుతూ ఉంది, ఆత్మ మారడం లేదు. అందుకని చిన్నప్పుడు అహం, మధ్యలో అహం, పెళ్ళైనప్పుడు షష్ఠి పూర్తిలో అహం, కదిలిపోయేటప్పుడు కూడా అహం. అహమస్మి, అహమస్మి, అహమస్మి. అది ఎక్కడ మారడం లేదు, కామన్, సామాన్యంగా ఉంది. నేనున్నాను అని పిల్లవాడు చెప్తున్నాడు. అదే పిల్లవాడు యుక్త వయసుకు వచ్చిన తర్వాత నేనున్నానని చెబుతున్నాడు.
వాడే పెళ్ళైన తర్వాత నేనున్నానని చెబుతున్నాడు, వాడికి పిల్లలు కలిగిన తర్వాత నేనున్నానంటున్నాడు, మనవాళ్ళు కలిగిన తర్వాత నేనున్నానంటున్నాడు, ముసలాడైన తర్వాత నేనున్నానంటున్నాడు, చనిపోయేటప్పుడు కూడా నేనున్నానంటు. కనుక అహమస్మి నేనున్నాను అనేది ఎప్పుడూ ఉంది. కానీ ఈ దేహం అది కాదు. ఎందుకని చిన్నపిల్లవాడికి ఉన్న దేహం మధ్యలో లేదు, మధ్యలో ఉన్న దేహం చివరిలో లేదు. పళ్ళు ఒకప్పుడు ఉన్నాయి, దంతాలు మళ్ళీ పోతూ ఉన్నాయి, దంతశూన్యం. దంతాలు పోయినంత మాత్రాన తను పోవడం లేదు. అహమస్మి నేనున్నాను. కనుక ఇవన్నీ మార్పు చెందుతూ ఉంటే ఈ మార్పులకు ఆధారంగా ఏదైతే ఉందో అది మార్పు చెందకుండా ఉంది, ఇవి పోయినా అది ఉంది. క్లియర్. యదజ్ఞానతో భాతి విశ్వం సమస్తం, యదజ్ఞానతో భాతి విశ్వం సమస్తం, వినష్టంచ సద్యో యదాత్మ ప్రబోధే, మనోవాగతీతం విశుద్ధం విముక్తం, పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి తదేవాహమస్మి, పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి, పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి తదేవాహమస్మి తదేవాహమస్మి. యత్ అజ్ఞానతః, దేని యొక్క అజ్ఞానం వల్ల, అంటే దేని యొక్క జ్ఞానం లేకపోవడం వల్ల, విశ్వం సమస్తం భాతి, ఈ సమస్తమైనటువంటి ప్రపంచం తెలుస్తూ ఉందో, ఏది తెలియకపోవడం వల్ల అది అజ్ఞానతః, దేనికి సంబంధించిన జ్ఞానం లేకపోవడం వల్ల. యత్ అజ్ఞానతః, దేని యొక్క అజ్ఞానం వలన, అంటే దేని యొక్క జ్ఞానం లేకపోవడం వలన ఈ ప్రపంచం తెలుస్తూ ఉందో, సమస్తం విశ్వం భాతి. అది యదజ్ఞానతః భాతి విశ్వం సమస్తం, ఏది తెలియకపోవడం వల్ల ఈ ప్రపంచం ఉన్నట్లుగా తెలుస్తూ ఉందో. వినష్టం చ సద్యో యదాత్మ ప్రబోధే, వినష్టం నశించిపోవడం, సద్య వెంటనే, అడ్వాన్స్, టైమే లేదు ఇక. యత్ ఆత్మ ప్రబోధే, ఏ ఆత్మ యొక్క జ్ఞానం వల్ల, ఏ ఆత్మ జ్ఞానం కలగడం వల్ల ఇంతవరకు ఉన్నటువంటి ప్రపంచం నశించిపోవడం జరుగుతూ ఉందో, లేకుండా పోవడం జరుగుతూ ఉందో. అండర్స్టాండ్ ది పాయింట్. దేనికి సంబంధించిన జ్ఞానం మనకు లేకపోవడం వల్ల ఈ ప్రపంచం తెలుస్తూ ఉందో, దేనికి సంబంధించిన జ్ఞానం కలిగితే ఈ ప్రపంచం లేనిదే అవుతూ ఉందో, అది మనోవాగతీతం, మనస్సుకు వాక్కుకు అతీతమైనటువంటిది. విశుద్ధం, విశుద్ధమైనటువంటిది. విముక్తం, బంధం లేనిటువంటిది. తదేవ బ్రహ్మ, అది ఏ బ్రహ్మస్వరూపం. నిత్యం బ్రహ్మ, పరం బ్రహ్మ, నిత్యం పరం బ్రహ్మ. తదేవ, తదేవ అహమస్మి, నేను అదే. That's the message. A beautiful sloka, please understand. జగత్ ఏదైతే ఉందో, జగత్ అస్తి, ఇదం జగత్ అస్తి, ఈ ప్రపంచం ఉంది. రాత్రి చూచాం, ఇదం జగత్ సృష్టం, ఈ ప్రపంచం సృష్టింపబడింది, కార్యరూపంలో ఉంది. కర్త కూడా ఉన్నాడు అని తెలుసుకున్నాం. జగతః కర్త అస్తి, ఇదం జగత్ అస్తి, ఈ ప్రపంచం ఉంది. జగతః కర్త అస్తి, సృష్టికర్త కూడా ఉన్నాడు. సృష్టి ఉంది, సృష్టికర్త కూడా ఉన్నాడు. ప్రపంచం ఉంది, కార్యరూపంలో ఉంది. గనక ఏది కార్యరూపంలో ఉండినా దాని వెనక కారణం ఉండాలి. కారణం లేకుండా కార్యం ఎప్పుడూ రాదు. దేర్ కెన్ నాట్ బి ఎనీ ఎఫెక్ట్ వితౌట్ కాజ్. కారణం లేకుండా కార్యం ఉండేందుకు అవకాశం లేదు. కనుక ప్రపంచం ఎప్పుడైతే కార్యరూపంలో తెలుస్తూ ఉందో దీని వెనక కారణం ఉంది అని అర్థం. ఎలాగూ ఘటవత్, అయం ఘటః, కుండ ఎప్పుడైతే తెలుస్తూ ఉందో కార్యరూపంలో, దీని వెనుక కారణం ఉంది. ఏమిటా కారణం? మృత్తిక, మట్టి. క్లియర్.
కాబట్టి మట్టి కారణంగా ఉంది, కుండ కార్యంగా ఉంది. అట్లాగే ఈ జగత్తు కార్యరూపంలో మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి కారణం ఉండాలి. అది నిమిత్త కారణమా ఉపాదాన కారణమా అవన్నీ మనం చూచాం నిన్న. అభిన్న నిమిత్త ఉపాదాన కారణంగా పరమేశ్వరుడే ఉన్నాడు అనేటువంటి విషయాన్ని సృష్టికర్త నిన్న చూచాం. సేమ్ అదే కంటిన్యూ అవుతా ఉంది చూడండి, ఇంకా బ్యూటిఫుల్గా. దానికి సంబంధించిన జ్ఞానం మనకు లేకపోవడం వల్ల ఇది ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. అది తమాషా. కుండ ఉంది అని అన్నప్పుడు కుండ కాదు అక్కడ ఉండేది, మృతికే. మృతిక సత్యం, మృతికే చేవ సత్యం. కుండ అనేటువంటిది కేవలం నామం, రూపం. వాచారంభణో వికారో నామధేయం. కాబట్టి కుండ ఒకటి రూపంలో కనపడుతుంది కనుక, రూపం ఉంది కనుక దానికి నామం. ఇంకొక రూపం ఉన్నప్పుడు వేరే, అది బాణ, ఇది కుండ, అది కూజ అన్నాము నిన్న. కాబట్టి రూపం మారుతూ ఉంది, కాబట్టి దాని యొక్క పేరు కూడా మారుతూ ఉంది. ఆ కుండ తయారు కాకముందు మట్టి ఉంది, కుండ తయారైన తర్వాత మట్టే ఉంది, కుండ పగిలిపోయినా కూడా మట్టే ఉంది. 3 కాలాల్లో ఏదైతే ఉంటుందో అది సత్యం. కాలత్రయేపి తిష్టతి ఇది సత్. 3 కాలాల్లో ఏదైతే ఉంటుందో అది సత్యం. ఈ సత్యానికి సంబంధించిన జ్ఞానం లేనప్పుడు సత్యం కానిది సత్యంగా తెలిసేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్లీజ్, సత్యం కానిది ఏదో అది సత్యంగా తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నిన్న వస్తువును చూసినప్పుడు ఏది కార్యమైనా ఆ కార్యమైనటువంటిది ఏదో దానికి ఉపాదానం ఉండాలి, మెటీరియల్ ఉండాలి. కుండకు మట్టి ఉన్నట్టుగా ఈ ఉపాదానం మట్టి, ఉపాదేయం కుండ. ఉపాదేయములో ఉన్నది ఉపాదానమే, ఉపాదేయంలో ఉన్నది ఉపాదానమే. కుండలో ఉన్నది మట్టే. ఫినిష్. ఇంకేం లేదు. చైన్లో ఉన్నది బంగారే, వస్త్రంలో ఉన్నది దూది. ఎందుకంటే ఇది కారణము, అది కార్యం. శుభ్రంగా తెలుస్తుంది. ఇది ఉపాదానము, అది ఉపాదేయము. ఉపాదేయం ఎప్పుడైతే ఉందో అది అలా కావడానికి కార్యరూపానికి ఉపాదానం కారణంగా ఉండాలి. ఆ ఉపాదానం ఏదో ఇదే ఉపాదేయంలో ఉంటుంది. దానికన్నా వేరుగా ఉండడానికి అవకాశం లేదు. కాబట్టి మృత్కార్యం మృదేవ, మృత్కార్యం మృదేవ. కాబట్టి మట్టి కారణంగా ఏర్పడినటువంటి కార్యం ఏదైతే ఉందో అవి కుండ కావచ్చు, మరొకటి కావచ్చు, మరొకటి కావచ్చు, మరొకటి కావచ్చు. మృత్ కార్యం అంటే ఆ మృత్ మట్టి కారణంగా ఉండడం వల్ల ఏర్పడిన కార్యం ఏదైతే ఉందో ఆ కార్యం అంటే ఆ వస్తువులన్నీ కూడాను, పాత్రలన్నీ కూడాను మృదేవా, అవి మట్టే కానీ మట్టి కన్నా భిన్నంగా ఉండేందుకు అవకాశం లేదు. సద్బ్రహ్మ కార్యం సకలం సదేవ. సద్బ్రహ్మ కార్యం సకలం సదేవ. కాబట్టి ఈ జగత్ ఎక్కడి నుంచి రావడానికి అవకాశం లేదు. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. ఈ సృష్టికి ముందు పరమేశ్వరుడు ఒక్కడే ఉన్నాడు. సదేవ ఆసీత్ ఇదం అగ్రే సృష్టి ప్రాక్ అని నన్ను తెలుసుకున్నాం గనక ఏది వచ్చినా తన నుండే రావాలి గనక నిమిత్త కారణం తానే, ఉపాదాన కారణం తానే అని రాత్రి చాలా క్లియర్గా మన డ్రీమ్, మన స్వప్నానికి ఎట్లాగైతే స్వప్నవత్ నిమిత్త ఉపాదాన కారణం మనమే అయ్యున్నామో ఈ సృష్టికి భగవంతుడే నిమిత్త కారణం, జ్ఞానం కలిగిన వాడు, భగవంతుడే ఉపాదాన కారణం, మెటీరియల్ కూడాను అని ఎప్పుడైతే నిన్న క్లియర్గా అర్థమైందో ఈ ప్రపంచం ఏదైతే ఉందో సద్బ్రహ్మ కార్యం. క్లియరా? బ్రహ్మ కారణం, ఇది కార్యం. సద్బ్రహ్మ కార్యం సకలం సదేవ. క్లియర్? కాబట్టి భగవంతుడి నుంచి వచ్చింది కనుక అంతా భగవంతుడే. రెండవది ఉండడానికి అవకాశం లేదు. చాలా జాగ్రత్తగా వినండి. సద్బ్రహ్మ కార్యం సకలం సదైవ. సన్మాత్రమే తత్, సమస్తం అదే. న తతోన్యదస్తి తతః అన్యత్ అస్తి న విద్యతే ఇది నాస్తి న విద్యతే. కాబట్టి దానికన్నా అన్యంగా రెండవ వస్తువు ఉండడానికి అవకాశమే లేదు. మట్టి నుంచి ఎప్పుడైతే కుండ తయారైందో కుండలో ఉన్నదంతా కూడా మట్టే, ఉపాదానమే. కానీ దానికన్నా వేరుగా ఉండడానికి అవకాశం లేనే లేదు. కుండకి ఉపాదానం మట్టి, ఆభరణానికి ఉపాదానం బంగారు కదా. సర్వానికి ఉపాదానం సర్వేశ్వరుడు. క్లియర్? కాబట్టి సర్వ ఉపాదానత్వాత్ బ్రహ్మణ వ్యతిరేకేణ కిమపి నాస్తి. సర్వ ఉపాదానత్వాత్
ఈ సమస్తానికి ఉపాదానం మెటీరియల్ పరమేశ్వరుడు ఎప్పుడైతే ఉన్నాడో ఉపాదాన కారణంగా సర్వ ఉపాదానత్వాత్ బ్రహ్మణ తద్వ్యతిరేకేణ ఆయనకన్నా అన్యంగా వేరుగా కిమపి నాస్తి నా విద్యతే, ఏమీ లేదు ఆయనకన్నా వేరుగా. కాబట్టి ఈ సృష్టి ఏదైతే ఉందో అదంతా పరమేశ్వరుడే కానీ పరమేశ్వరుడి కన్నా అన్యంగా రెండవది ఉండేందుకు అవకాశం లేదు. క్లియర్? స్వామీజీ ఇది మట్టి అని తెలియడం లేదు స్వామీజీ, అందుకనే కుండ అంటున్నావు. వ్యవహార యోగ్యత్వం ఉపయోగించుకోవచ్చు, తప్పులేదు. కానీ అక్కడ ఉండేది కుండ కాదు, సత్యం. కుండ లేదని చెప్పడం లేదు. మళ్ళీ చెప్తున్నాను వినండి, ఇదంతా కన్ఫ్యూజన్. కుండ ఉంది, కుండ లేదని చెప్పడం లేదు. కుండ ఉంది, కానీ ఆడు ఉండేది మట్టి. అక్కడ ఉండేది మట్టి. మృత్తికేత్యవ సత్యం. మట్టి కుండ ఉంది. కుండ నామరూపాలతో ఉంది, మృత్తిక నామరూపాలు లేవు, నామరూపాలకు ఆధారంగా ఉంది. జగత్తు నామరూపాలతో ఉంది, పరమేశ్వరులో నామరూపాలు లేవు. నామరూపాలు లేనటువంటి పరమేశ్వరుడు ఈ నామరూపాలు కలిగినటువంటి జగత్తు, కార్యరూపంలో ఉన్నటువంటి జగత్తుకి ఉపాదానంగా తెలుస్తున్నాడు, ఆధారంగా తెలుస్తూ ఉన్నాడు. చూడండి తమాషా. మట్టి కుండ ఉంది. ఏంటబ్బా ఈ స్వామీజీ కుండను వదిలేటట్టుగా లేదే. నేను వదలను దాన్ని. అదంటే నాకు చాలా ఇష్టం. కుండ, పిచ్చిముండ ఎంత జ్ఞానం ఇస్తుందంటే అర్థమవుతుంది. అది ఎట్లా వదులుతాం మనం? పోయేటప్పుడు కూడా అదే కదా కూడా వచ్చేది. పోయేటప్పుడు కూడా నలుగురు మోసుకొని పోతుంటే ముందు కుండ పోతుంటుంది. నాకు అదే ఆశ. అందువల్ల అదంటే ఇష్టం నాకు. ఉన్నప్పుడేమో అన్నం పెడుతుంది పాత్ర, వంట చేసుకోవడం. పోయేటప్పుడు కూడా వస్తుంది, ఎవరు రారు. పైగా కూడా రావడం కాదు, మన మీద ఎంత ప్రేమ అంటే మనం పోతున్నామని అది కూడా పగిలిపోద్ది అక్కడ. చూడండి, ఎంత సామాన్యమైన విషయం కాదు కుండ అంటే. ఇదిగో మట్టి కుండ ఉంది. రిలాక్స్ అయ్యారు, అందుకని టెన్షన్ లేకుండా మీకు కొద్ది రిలాక్స్ చేశాను, అందుకని నవ్వించాలి. మట్టి కుండ ఉంది. సెంటెన్స్ చూడండి తమాషా. మట్టి కుండ ఉంది. కాన్షియస్గా వాడుతున్నాను ఆ పదం. మట్టి కుండ ఉంది సెంటెన్స్. కుండ ఎక్కడ ఉందో చూడండి, మధ్యలో ఉంది. మట్టి కుండ ఉంది, ఇది వాక్యం. 3 పదాలు. మట్టి కుండ ఉంది. కుండ ఎక్కడుంది? మధ్యలో ఉంది. దాన్ని తీసేయండి, ఏముంటుందో? మట్టి ఉంది. మళ్ళీ మ్యాథమెటిక్స్. మట్టి కుండ ఉంది, కుండ మధ్యలో ఉంది అంటే మొదట్లో లేదని అర్థం, ఆదిలో. పగిలిన తర్వాత అంత్యంలో లేదని అర్థం. ఆద్యంతముల యందు ఏదైతే లేదో అది మధ్యలో ఉన్నా లేనట్లే. మాండుక్య కారికా భాష్యం, ఆది శంకరాచార్యులు వారు. కోట్ చేయడం లేదు, టైం లేదని. కనుక ఏదైతే ఆదిలో లేదో, ఏదైతే అంతంలో లేదో, ఏదైతే మధ్యలో మాత్రమే ఉందో, మధ్యలో ఉంది కనుక ఆ మధ్యలో ఉన్న దానికి ఆద్యంతాలు ఉన్నాయి. కుండ తయారవడం, కుండ పగిలిపోవడం, అంతేగాని కుండ తయారు కాకముందు ఆదిలో మట్టే ఉంది, కుండ పగిలిపోయిన తర్వాత మట్టే ఉంది. మట్టి కుండ ఉంది, మధ్యలో ఉంది కుండ. కాబట్టి కుండ లేకపోయినా నష్టం లేదు, మట్టి ఉంది. ఇది సత్యం. ఆదిలో ఏదైతే ఉందో, అంత్యంలో ఏదైతే ఉందో అది సత్యం. కాబట్టి 3 పదాలు చూడండి. కుండ మధ్యలో వచ్చింది, తర్వాత ఏముంది? ఉంది. చివరిలో ఉంది. ఉంది అనేది ఎప్పుడు ఉంది? ఉంది. అస్థి అనేది ఎప్పుడు ఉంది? ఏంటా ఎప్పుడు ఉండేది? మొదటిది మట్టి, చివరిలో ఉంది. ఉంది, మట్టి ఉంది. కుండ మధ్యలో వచ్చింది, మధ్యలో వచ్చింది, మధ్యలో పోయింది. మట్టి ఉంది, ఇది సత్యం. కాబట్టి జగత్తు కూడా మధ్యలో వచ్చింది. ఇదం జగత్ అస్థి. సరేనా? అయం జగత్ అస్థి. ఈ ప్రపంచం ఉంది, అది మధ్యలో ఉంది జగత్తు. అయం బ్రహ్మ అస్థి, అస్మి. కాబట్టి బ్రహ్మముగా నేనెప్పుడు ఉన్నాను. అందుకని నిత్యం పరం బ్రహ్మ, నిత్యం నిత్యం ఎప్పుడు ఉండేటువంటిది. తదేవ అహం అస్మి. క్లియర్? కనుక కుండలో మట్టి అక్కడ ఉంటే కుండ అనేది ఆరోపించడం జరిగింది. అధిష్టానంగా ఉండేది మట్టి, అధిష్టానం మట్టి, ఆరోపితం కుండ.
కనుక సద్బ్రహ్మ కార్యం సకలం సదైవ సన్మాత్రమేతత్ న తతోన్యదస్తి యదజ్ఞానత భాతి విశ్వం సమస్తం. మట్టి తెలియకుండా ఉన్నంత వరకు కుండగానే ఉంటుంది. మట్టి తెలిస్తే కుండను చూచినప్పుడు కూడా మట్టి అర్థమవుతూ ఉంటుంది. ఒక పాయింట్. వినష్టంచ సద్యో యదాత్మ ప్రబోధే. ఇప్పుడు తమాషా చూడండి. స్వామీజీ చెప్పు, కుండ పెట్టుకొని, స్వామీజీ నేను మట్టిని దర్శించడానికి బద్రీనాథ్ పోతున్నాను స్వామీజీ.